second year commerce part. We will be studying about finance market, financial market, and where do we get this finance from. So in first year we have studied about different types of organizations. We can start a single, we can start with a partner, we can start in a cooperative form of society, and so on. సో ఇప్పుడు మనం ఈ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనము ఈ ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ బిజినెస్ అన్ని స్టార్ట్ చేయడానికి. నౌ వేర్ డు వి గెట్ దిస్ ఫైనాన్స్ ఫ్రమ్? So the sources of finance we have learnt in first year, as the main source of finance for a company is that of equity shares and preference shares and debentures. So now we will get into detail how these are accumulated by the company to form a company. Okay, coming to the financial markets and where do we get this finance from? So మనం ఈ ఫైనాన్స్ అనేది ఏంటి అంటే, ఫైనాన్స్ అంటే విత్తము. సో ఈ విత్తము అనేది మనకి ఒక మార్కెట్ ఉంటుందా? మనకి ఏదైనా కావాలి అనుకుంటే ఏదో ఒక మార్కెట్ కోసం వెతుకుతూ ఉంటాం కదా. ఎక్కడికైనా వెళ్ళాలి, ఒక వస్తువు కావాలి అంటే వి గో టు ఎ మార్కెట్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. సో అలా మనకి ఈ మనీ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? నా టు స్టార్ట్ ఎ బిజినెస్, టు ఎక్స్పాండ్ ఎ బిజినెస్, టు గ్రో టు డైవర్సిఫై ద బిజినెస్, మనకి మనీ అనేది ఫైనాన్షియల్ గా ఎక్కడ పాసిబుల్ అవుతుంది, ఎక్కడ దొరుకుతుంది అనేది మనము సెకండ్ ఇయర్ లో ఫస్ట్ చాప్టర్ చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఈవెన్ ఫర్ అస్ టు నో టు స్టార్ట్ ఎ బిజినెస్ వేర్ డు వి గెట్ దిస్ ఫైనాన్స్ ఫ్రమ్ అనేది మనకి తెలియాలి. సో మనము బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ చాప్టర్ వీ విల్ లుక్ ఇన్ టు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ఎ బిజినెస్. ఓకే, సో విత్తము. సో విత్తము ఆర్ ఫైనాన్స్, వాట్ ఇట్ ఈస్? మనీ లేకుండా మనం ఏవైనా ఆలోచించగలమా? నో, వీ కెనాట్. వెన్ ఎవర్ వీ ప్లాన్ ఎ థింగ్, వెన్ వీ వాంట్ టు డూ సంథింగ్, వీ నీడ్ మనీ, వెదర్ ఇట్ మే బి ప్రొడక్టివ్ పర్పస్ ఆర్ అన్ప్రొడక్టివ్. సో మనకు అది మనకి ప్రొడక్టివ్ అయినా సరే, మరి లేకపోతే వెదర్ ఇట్ మే బి బిజినెస్, వెదర్ ఇట్ మే బి సర్వీస్ సెక్టర్, వీ నీడ్ సమ్ మనీ టు క్యారీ ఫార్వర్డ్ అవర్ బిజినెస్ అండ్ సర్వీసెస్. సో ఈ ఫైనాన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. కెన్ వి థింక్ ఆఫ్ అవర్ లైఫ్ డూయింగ్ సమ్ బిజినెస్ వితౌట్ మనీ? మనీ లేకుండా ఏవైనా బిజినెసెస్ మనం చేయొచ్చా? నో. Yes, the answer is no, because for every business sector, it may be a economic sector or non-economic sector, we need business finance. So ఈ ఫైనాన్స్ ఆర్ విత్తము అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి we can say finance as the provision of money at the time it is wanted. డబ్బు అనేది మన అవసరానికి, బిజినెస్ స్టార్ట్ చేయడానికో లేకపోతే ఏదైనా అవసరానికి మనకి మనీ అనేది ఎక్కడ అవైలబుల్ అవుతుందో దానినే మనము ఫైనాన్స్ గా చెప్పొచ్చు. ఉట్టిగా మనకి ఎక్కడైనా ఎవరైనా డబ్బు ఇస్తే దాన్ని మనం ఫైనాన్స్ అనము. ఎందుకు అనంటే మన అవసరానికి ఎవరైనా మనీ ఇచ్చినప్పుడు మాత్రమే దానిని ఫైనాన్స్ అని అంటాము. సో మనీ అనేది మనకి ఎన్నో రకాల అవసరాలను తీరుస్తుంది. Now coming to that, there are different types of finance. So మన అవసరాలు అనేక రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. The first one, these things we have learned in our previous first year, but let's recapitulate. Coming to our long term finance or దీర్ఘకాలిక విత్తము. దీర్ఘకాలిక విత్తము అనంటే the finance required to procure an asset that is held for more than 36 months is a long term asset. Example, land and buildings, plant and machinery, furniture and pictures, etc. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీర్ఘకాలిక విత్తము మన పేరులోనే ఉంది. The amount or the finance required for a period of more than 3 years or for a period of 3 years is called as finance. ఏంటి అని అంటే మన అవసరాలు ఎలా ఉంటాయి? మనకు రకరకాల అవసరాలు ఉంటాయి. సో ఆ అవసరాల్లో మనము 3 ఏళ్ల కంటే పైబడి కూడా మన అవసరాలు ఒకసారి ఇవాళ ఖర్చు పెట్టినది 3 ఏళ్ల పైబడి కూడా మనకి అవసరాన్ని తీర్చినట్లయితే అలాంటి అవసరాలకు కావాల్సిన నిధిని, అలాంటి అవసరాలను తీర్చడానికి కావాల్సిన విత్తముని మనము లాంగ్ టర్మ్ ఫైనాన్స్ గా చెప్పొచ్చు. ఆర్ అదర్వైజ్ వీ కెన్ సే దట్ ద రిక్వైర్మెంట్ ద ఫైనాన్స్ that is required to satisfy our long term needs is called as long term
ఫైనాన్స్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం నెక్స్ట్ ఈ చాప్టర్ లో చూద్దాము. బట్ మామూలుగా మాత్రం మనము అసలు లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే నెక్స్ట్ థింగ్ కమింగ్ టు అవర్ షార్ట్ టర్మ్ ఫైనాన్స్. షార్ట్ టర్మ్ ఫైనాన్స్ ఆర్ స్వల్పకాలిక విత్తము. స్వల్పకాలిక విత్తము అంటే ఏంటి? మన డే టు డే అవసరాలకు కూడా మనకు కొన్ని అవసరాలు ఉంటాయి, నిత్యావసరాలు అని అంటాం కదా. సో మనం సంపాదించిన డబ్బులో, సంపాదించిన మొత్తంలో మనకి దీర్ఘకాలిక అవసరాలు ఉంటాయి, స్వల్పకాలిక అవసరాలు ఉంటాయి. ఆర్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్, లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ అండ్ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్. సో ఈ రెండు అవసరాలను తీర్చుకోవడానికే మనకి ఫైనాన్స్ కావాలి కాబట్టి, నౌ కమింగ్ టు ది ఫైనాన్స్, we can say that the finance that is required for less than 12 months is may be called as short term finance, or otherwise we can say it as ఏదైనా విత్తము ఒక సంవత్సరం లోపు మనకు అవసరం ఉన్నట్లయితే, మన ఖర్చులు తీర్చుకోవడానికి అవసరం ఉంటే దానిని మనము స్వల్పకాలిక విత్తముగా చెప్పుకోవాలి. సో చిన్న ఒక ఎగ్జాంపుల్, మనం సంపాదించే డబ్బులు, మనం సంపాదించే సంపాదనలో, సాలరీస్లో వాట్ డు వి డూ? మనకి రకరకాల అవసరాలు ఉంటాయి. కొంత డబ్బుని మనం దేనికి ఖర్చు పెట్టుకుంటాము? లైక్ డే టు డే ఎక్స్పెన్సెస్. డే టు డే ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? నెలవారీ కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులకనే కాస్త దాచిపెట్టుకుంటాము. అండ్ దేర్ ఆర్ సర్టెన్ ఎక్స్పెన్సెస్ దట్ వి సేవ్ ఫర్ ఫ్యూచర్ పర్పస్. అంటే ఫ్యూచర్ లో కూడా మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు ఇల్లులో మనం ఏం చేస్తాము? పెళ్ళిళ్ళకనో, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే ఒక బైక్ కొనుక్కోవడానికో, లేకపోతే ఒక కార్ కొనుక్కోవడానికో, ఒక టీవీ కొనుక్కోవడానికో మన అవసరాలు ఉంటాయి. సో మనం ఏం చేస్తాము? ఆ బైక్ అనేదో, కార్ అనేదో ఏ ఒక్క రోజులో మనం సంపాదించిన డబ్బుతో రాదు. సో మనం ఏం చేస్తాము? నెల కాస్త డబ్బును కూడబెట్టుకొని దాన్ని మనము కొంత డబ్బు సమకూర్చుకున్న తర్వాత మనం దాన్ని తీసుకెళ్లి కారులో మన అవసరాన్ని తీర్చుకుంటాము. సో ఆ కారు కూడా ఎలాంటిది అంటే, మన ఇమ్మీడియట్ గా ఆ సంవత్సరానికి తీరిపోయేది కాదు. వి విల్ యూజ్ ఇట్ ఫర్ మోర్ దాన్ 3 years. సో ఇలాంటి అవసరాలన్నిటిని లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటాము. సో వీ కెన్ సే దాట్ ఈ కార్ కానీ, టీవీ కానీ ఇలాంటివి మనం నెల పెట్టే ఖర్చుల కన్నా మనము వాటిని దాచిపెట్టుకుంటూ ఒకేసారి పెద్ద మొత్తంలో 3 సంవత్సరాలకి పైబడి దాన్ని వాడుకున్నట్లయితే దానిని మనము లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అని అంటాము, ఆర్ దీర్ఘకాలిక విత్తము. కమింగ్ టు అవర్ షార్ట్ టర్మ్ ఫైనాన్స్. షార్ట్ టర్మ్ ఫైనాన్స్ మీన్స్ there are certain expenses that we need it for daily. లైక్ మన డైలీ అవసరాలు ఏముంటాయి? మన రోజువారీ అవసరాలు, మార్నింగ్ లేస్తే we need for paste and all, okay, toothpaste, brush, soaps and all, these all are day to day expenses that we need and these are compulsory to live. సో ఇలాంటి ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనము ఇలాంటి ఎక్స్పెన్సెస్ కోసం కూడా మనకి విత్తము కావాలి. ద అమౌంట్ వి నీడ్ సర్టెన్ అమౌంట్. సో we divide our total salary into these 2 types, that is long term finance and short term finance. సో మన అవసరాలు తీర్చుకోవడానికి ఒక సంవత్సరం లోపు మన అవసరాలు తీర్చుకోవడానికి ఖర్చు పెట్టినట్లయితే దానిని మనము షార్ట్ టర్మ్ ఫైనాన్స్ గా చెప్పుకుంటాము. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాము చూడండి. ద ఫైనాన్స్ రిక్వైర్డ్ టు మీట్ ద డే టు డే ఎక్స్పెన్సెస్ ఫర్ లెస్ దాన్ 12 months is a short term finance. Example, payment of salary, for wages, advertising expenses, rent, ఇట్లాంటివి కూడా మనము షార్ట్ టర్మ్ ఫైనాన్స్ గా. నా మనము డబ్బు అనేది దాచిపెట్టుకోవాలి, అవునా? దాచిపెట్టుకుంటాం కదా. ఎందుకు దాచిపెట్టుకుంటాం అంటే మనం చెప్పుకున్నాం కదా, మనకు రకరకాల అవసరాలు ఉంటాయి. లైక్ వి హ్యావ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అనేది ఉంది, షార్ట్ టర్మ్ ఫైనాన్స్. మన అవసరాలు చాలా ఉన్నాయి. కొన్ని ఇప్పటికీ కాస్త అమౌంట్ తో తీరుతాయి, కొంత అమౌంట్ ఏమో మనకి లాంగ్ టర్మ్ గా అంటే చాలా దాచిపెట్టుకొని కొన్ని సంవత్సరాల తర్వాత మన అవసరాన్ని కొన్ని తీర్చుకుంటూ ఉంటాము. సో బికాస్ ద వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. సో ఈ వాంట్స్ అన్ని తీర్చుకోవడానికి వాట్ డు వి డూ? వి ట్రై టు సేవ్ మనీ. సో మనీ మనం సేవ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి, వాట్ డు వి థింక్ ఆఫ్ దిస్ మనీ? మనం దాచిపెట్టుకున్న డబ్బులతో కోరికలు అనంతం. సో దేర్ ఆర్ మెనీ డిమాండ్స్ దట్ మెనీ వాంట్స్ దట్ వి వాంట్ టు ఫుల్ఫిల్. సో వాట్ డు వి డూ? వి కేటగరైజ్ దెమ్. ఏది మనం దాచిపెట్టుకున్న డబ్బుతో వాట్ వీ కెన్ సాటిస్ఫై అవర్ సెల్ఫ్, టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ సాటిస్ఫై అవర్ సెల్ఫ్, దట్ విల్ బి నోన్. సో వీ కెన్ సీ ఇన్ దిస్ స్లైడ్. వీ హ్యావ్ టు సేవ్ మనీ, వీ విల్ సేవ్ మనీ. నార్మల్ గా మనం వచ్చిన డబ్బులో కూడా మనం మొత్తం కూడా ఖర్చు పెట్టాం కదా. సో అట్లాగే ఆ సేవింగ్స్ అన్ని వాట్ డు వి డూ? దోస్ సేవింగ్స్ వి ప్లాన్ ఫర్ ఫ్యూచర్. సో ఇట్ మే బి లాంగ్ టర్మ్ ఆర్ ఇట్ మే బి ఫర్ షార్ట్ టర్మ్.
షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అంటే ఏంటి? మనం నార్మల్‌గా ఒక డ్రెస్ గురించి ఆలోచిస్తుంటాం కదా! ఈ డ్రెస్ చాలా కాస్ట్‌లీ బట్ వి వాంట్ టు బై ఇట్. సో వాట్ డు వి డూ? అది ఒక 2 నెలలు దాచిపెట్టుకుంటే మనకు ఆ డ్రెస్ వచ్చేస్తది. మనం ఖర్చులు తగ్గించుకుంటే 2 నెలలు ఆ డబ్బుని దాచుకుంటే మనకు ఆ డ్రెస్ వస్తుంది. చేస్తాము. We save that amount and go for spending on the in the third month, isn't it? So what do we do? Here we have different wants in our mind. So what do we do? We try to save money. So ఈ సేవ్ చేసిన మనీ ఇన్ రిటర్న్ ఎవరికి ఇవ్వాలి మనము? వి ఇన్ రిటర్న్ వి గివ్ టు ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్ ప్రైస్ కే మనం ఇస్తున్నాం కాబట్టి నౌ హూ ఆర్ ద పర్సన్స్ హూ విల్ బి డెలివరింగ్ దిస్ ప్రోడక్ట్? ద ఇండస్ట్రీస్ షుడ్ మ్యానుఫ్యాక్చర్ దీస్ ప్రోడక్ట్స్. సో ఇండస్ట్రీస్ కానీ ఫర్మ్స్ కానీ అక్కడి నుంచి రావాలి. సో ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ టు ది హౌస్ హోల్డ్ సెక్టర్, ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ టు ది ఇండస్ట్రియల్ సెక్టర్. సో బై దిస్ వీ కెన్ సే దాట్ ఫైనాన్స్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అ బిజినెస్. స్థాపన కోసము మనకు ఫైనాన్స్ కావాలి. ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద బిజినెస్, అభివృద్ధి చేయడానికి కూడా మనకి డబ్బు కావాలి. అవునా? మనం చిన్న ఇల్లులో ఉన్నాం, మనకు పెద్ద ఇల్లు కట్టుకోవాలి అంటే వాట్ డు వి డూ? వి నీడ్ సమ్ ఫైనాన్స్. ఇన్ ద సేమ్ వే ఈవెన్ ఫర్ ఎన్ ఇండస్ట్రీ, if it wants to grow, so it has to invest some more amount, some more finance in the business. సో దానికి ఫైనాన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఒక వ్యాపారం యొక్క అభివృద్ధి చెందడానికి కంపల్సరీగా మనకి ఈ విత్తము అనేది అవసరం ఉంటుంది. కంపెనీ స్థాపనకి అవసరమే, అభివృద్ధికి అవసరమే. విస్తరణ ఆర్ ఎక్స్పాన్షన్. విస్తరణ అంటే ఏంటి? వి వాంట్ టు ఎక్స్పాండ్ అవర్ సెల్స్. సో వాట్ డు వి డూ? వి నీడ్ ఫైనాన్స్ ఫర్ ఆల్ దీస్ పర్పసెస్. వి వాంట్ టు ఎక్స్పాండ్. ఒక షట్టర్ ఉంది. నా ఇఫ్ ద సేల్స్ ఆర్ గెటింగ్ మోర్ అండ్ వి ఆర్ ఎర్నింగ్ మోర్ ప్రాఫిట్స్, వాట్ డు వి డూ? We try to expand our business. We try to take some more shutters for the more profit. So for this purpose we need this finance. And one more purpose is for diversification, vikendrikarana. Diversification ante enti? Now that we are well versed in one type of product, now we will get into some other type of product which is similar, where we can earn more profit. So diversification అంటే ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది. We can take even in this way. We have a branch here. నా ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తే మనం ఏం చేయొచ్చు? ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసేసి we can earn profits even there. Or otherwise we can go for another product. కొత్త వస్తువుని, మనం ఆల్రెడీ ఒక వస్తువుని తయారు చేస్తున్నాము, ఇంకొక రకమైన వస్తువుని తయారు చేసి కూడా మనము లాభాన్ని సంపాదించుకోవచ్చు. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఫైనాన్స్ ఇస్ యూజ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్, for the growth and expansion and diversification of the industries or firms. Or we can say that business అనేది స్థాపించడానికి, ఫైనాన్స్ అనేది స్థాపించడానికి అవసరం, అభివృద్ధి చేయడానికి, విస్తరించడానికి, వికేంద్రీకరణ డైవర్సిఫికేషన్ చాలా. ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే గనక ఆర్థిక వ్యవస్థ బేసికల్ గా 2 రకాలుగా డివైడ్ చేయగలము. ద థింగ్ ఇస్ వాట్ ఈస్ దిస్ ఎకనామిక్ సిస్టమ్ అంటే ఎకనామిక్ సెక్టర్ అనేది ఇట్ ఈస్ ఆఫ్ 2 types. One is household sector and the other one is business sector. Now what is this household sector? And first of all let us see into it. ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థ అంటే మనకి ఈ డబ్బు అనేది, ఈ ఫైనాన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి రొటేట్ అవుతుంది అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ సైకిల్. వాట్ ఈస్ ది సైకిల్ అంటే హౌస్ హోల్డ్ సెక్టర్ లో మనకి గృహ అవసరాల దగ్గర నుంచి గృహాల నుంచి మనకి వస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి వ్యాపారం నుంచి కూడా మనకి ఫైనాన్స్ అనేది ఉంది. ఫైనాన్స్ అనేది అవసరం పడుతుంది. గృహ అవసరాలకి ఫైనాన్స్ అవసరము, మరి వ్యాపార అవసరాలకు కూడా ఫైనాన్స్ అవసరము. అయితే ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ మరి ఫైనాన్స్ ఇద్దరికి అవసరం అన్నప్పుడు మరి డబ్బు ఎవరిస్తారు అనే క్వశ్చన్ మనకి ఇక్కడ రావచ్చు. సో ద థింగ్ ఈస్ దాట్ హౌస్ హోల్డ్ సెక్టర్ నుంచి మనం దాచిపెట్టుకున్న డబ్బుని మనం ఏం చేస్తున్నాము? తిరిగి మళ్ళీ బిజినెస్ సెక్టర్కి ఇస్తున్నాం, వ్యాపారస్తులకు ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నాము అని అంటే మన అవసరాలు తీర్చుకోవడానికి మనము వాళ్ళు తయారు చేసే వస్తువుని మనం తీసుకున్నాము, మనం దాచిపెట్టుకున్న డబ్బు వాళ్ళకి ఇస్తున్నాము. సో ఇన్ రిటర్న్ ఏమవుతుంది? ఆ డబ్బుతో వాళ్ళు దే ఆర్ స్టార్టింగ్ న్యూ బిజినెస్ or they are going for more production. So ila business sector is dependent on household sector and household sector is dependent on business sector.
సో ఇవి రెండు కూడా ఇంటర్ డిపెండెంట్. ఫైనాన్షియల్ మార్కెట్ అనేది ఈ రెండు అవసరాలు తీర్చుకోవడానికే, హౌస్ హోల్డ్ సెక్టర్ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ప్లస్ బిజినెస్ సెక్టర్స్ అవసరాలు తీర్చడానికే ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి ఉన్నాయి. సో నౌ వాట్ డస్ దిస్ హౌస్ హోల్డ్ సెక్టర్ డూ? హౌస్ హోల్డ్ సెక్టర్ అంటే గృహ అవసరాలు ఏంటి అంటే, గృహ నిర్మాణం ప్రకారం ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ దే సేవ్ మనీ. ఇట్ ఈస్ ద సెక్టర్, హౌస్ హోల్డ్ సెక్టర్ ఇస్ దాట్ విచ్ సేవ్స్ మనీ. మనం డబ్బులు దాచిపెట్టుకుంటాము. వేరాజ్ బిజినెస్ సెక్టర్ నీడ్స్ మనీ ఫర్ ప్రొవైడింగ్ గూడ్స్ సర్వీసెస్. సో బిజినెస్ సెక్టర్ లో ఏమవుతుంది, వాళ్ళకి డబ్బు దేనికి అవసరం, మనం దాచిన డబ్బుని వాళ్ళకి తిరిగి ఇస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి మనకు అవసరమైన వస్తువు, మనకు అవసరమైన సేవలని అందించడానికే ఆ డబ్బుని ఉపయోగించి మనకి తిరిగి వాటిని అందిస్తారు. సో ది అదర్ వే వి కెన్ సే దట్ ఫైనాన్షియల్ మార్కెట్ యాక్ట్ as a link between these sectors. సో ఇవి రెండు అవసరాలకి ఒక మధ్య వారధిగా మన ఫైనాన్షియల్ మార్కెట్స్ పనిచేస్తాయి. Now, what is a financial market? ఒక ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ద మార్కెట్ ఇన్ విచ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ ట్రాన్స్ఫర్డ్. అంటే ఫైనాన్షియల్, మనకి మార్కెట్ అనగానే మనకి ఏమొస్తుంది, ఎస్ మీకు మార్కెట్ అనగానే దృష్టిలో ఆల్రెడీ యూ హ్యావ్ సీన్ వాట్ మార్కెట్స్ ఆర్ ఉంటారు కదా. మార్కెట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మన కూరగాయల మార్కెట్ తీసుకుంటాం, వెజిటేబుల్ మార్కెట్. వాట్ వి ఫైండ్ దేర్? వి ఫైండ్ ఆల్ టైప్స్ ఆఫ్ మన వంటిల్లో వంట చేసుకోవడానికి ఏవైతే కూరగాయలు అలాంటి నిత్యావసరాలు అవసరం ఉంటాయో అలాంటివన్నీ కూడా మనకి ఈ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. మరి ఫైనాన్స్, మరి మీరు ఎక్కడైనా డబ్బుల మార్కెట్ చూసారా? నో, వీ హ్యావెంట్ సీన్ దట్. ఒక 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు పెట్టుకుని ఎవరైనా అమ్మారా? నో, దేర్ ఇస్ మార్కెట్ సచ్ దట్. కానీ వాటిని అందించడానికి, ఆ డబ్బుల్ని అందించడానికి మనకు ఒక మార్కెట్స్ ఉన్నాయి. అండ్ దోస్ ఆర్ అవర్ ఫైనాన్షియల్ మార్కెట్. సో ఈ ఫైనాన్షియల్ మార్కెట్ లో మనకి మనీ రూపంలో కానీ మనకి ఎట్లా అడ్జస్ట్ చేస్తాయి అనేది వీ లుక్ ఇన్ టు దిస్ ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆర్ బేసికలీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఇస్ మనీ మార్కెట్ అండ్ ద అదర్ వన్ ఇస్ క్యాపిటల్ మార్కెట్. మనీ మార్కెట్ అంటే ద్రవ్య మార్కెట్. ద్రవ్య మార్కెట్ అంటే ఏంటి, ఈ ద్రవ్యాన్ని నియంత్రించేది ఆర్బీఐ. So we see in this slide the bank, the Reserve Bank of India. So money market is regulated by RBI or any other financial or any other nationalized bank or any other financial institute. So, and whereas capital market is regulated by SEBI. Side lo it is a stock exchange, and it is the capital markets are regulated by our స్టాక్ ఎక్స్చేంజ్. సో మనీ మార్కెట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, బ్యాంక్స్ గుర్తు రావాలి. బికాస్ ఎందుకు బ్యాంక్స్ గుర్తొస్తాయి అంటే, మనం బ్యాంకుకి ఎందుకు వస్తాం? వై డు వి గో టు బ్యాంక్? వి గో టు బ్యాంక్ టు మీట్ అవర్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్, ఇజంట్ ఇట్? సో మన విత్త అవసరాల కోసం బ్యాంకుకి వెళ్తాం. అంటే ఎవరైనా లోన్లు ఇవ్వడానికో, మన అవసరాలు తీర్చడానికి ఇమ్మీడియట్ అక్కడ ఇక్కడ అడిగే బదులు మనం ఏం చేస్తాము, వి గో టు బ్యాంక్. బ్యాంక్ లో పలానా వాళ్ళు లోన్ ఇస్తున్నారు, పలానా అవసరానికి లోన్ ఇస్తున్నారంటే వి గో టు బ్యాంక్ టు సాటిస్ఫై అవర్, టు మీట్ అవర్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఆర్ షార్ట్ టర్మ్ ఫైనాన్స్. సో బేసికలీ మనీ మార్కెట్ ఆర్ దోస్ basically which meet money markets are those markets which satisfies our short-term requirements of a business. So is basically money market ni evaru control chestunnaru ante banks control chestayi, and these are mostly of short-term credit investment instruments. Okay, next capital market anedi they are controlled by stock market, and ivanni kuda long term finance అనేది మనం చూసాం కదా. సో లాంగ్ టర్మ్ ఫైనాన్స్ తీర్చడానికి ఈ క్యాపిటల్ మార్కెట్ అనేది మనకి యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ అయితే మనీ మార్కెట్ అంటే ఏంటో చూద్దాము. సో చెప్పాం కదా, మనీ మార్కెట్ అని అంటే ఇట్ ఈస్ బేసికలీ ఫర్ ప్రొవైడింగ్ షార్ట్ టర్మ్ ఫండ్స్ లెస్ దాన్ 1 year. 1 year లోపు మన అవసరాలు తీర్చుకోవడానికి ఏవైనా అవసరాలు ఉంటే, విత్త అవసరాలు ఉంటే అలాంటి వాటన్నిటిని మనం బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో మనీ మార్కెట్ ని మనం చూద్దాం. RBI defined money market as the center for dealing mainly of a short-term character in monetary assets. It meets the short-term requirements of borrowers and provides liquidity or cash to the lenders.
సో మనం ఇక్కడ వాట్ ఆర్బీఐ హెస్ డిఫైన్డ్ ఆర్ వాట్ ఎ మనీ మార్కెట్ సేస్ ఇన్ దిస్ డెఫినేషన్ ఇస్ దాట్ ద సెంటర్ ఫర్ డీలింగ్ మెయిన్లీ ఆఫ్ ఎ షార్ట్ టర్మ్ క్యారెక్టర్. చెప్పుకున్నాం కదా, మనీ మార్కెట్ అంటేనే ఒక షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ని తీర్చుకోవడానికి, ఒక సంవత్సరం లోపు విత్త అవసరాలను తీర్చుకోవడానికి ఈ మనీ మార్కెట్ అవసరము. సో ఈ మనీ మార్కెట్ అనేది మన ఆస్తులు, షార్ట్ టర్మ్ ఆస్తులని మనం సేకరించడానికి ఈ మనీ మార్కెట్ అవసరము. సో ఇట్ మీట్స్ ద షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బారోవర్స్ అండ్ ప్రొవైడ్స్ లిక్విడిటీ ఆర్ క్యాష్ టు ది లెండర్స్. సో మనకి ఇక్కడ లిక్విడిటీ అని ఉంది. విల్ కమ్ ఇన్ టు దాట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ డెఫినేషన్. సో ద్రవ్య మార్కెట్ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య మార్కెట్ ను నిర్వహిస్తూ, ద్రవ్య మార్కెట్ ముఖ్యంగా స్వల్పకాలిక స్వభావం గల ద్రవ్యపరమైన ఆస్తులతో జరిపే వ్యవహారాలకు కేంద్రమై ఉంటుంది. ఇది రుణగ్రస్తులకు స్వల్పకాలిక ద్రవ్య అవసరాలను తీర్చుతూ రుణాలను అందించే వారికి ద్రవ్యత్వాన్ని లేదా నగదుని సమకూరుస్తుంది అని పేర్కొంది. క్యాష్ ని మనకి నగదుని సమకూరుస్తుంది. ఎలాంటి నగదుని, ఏ అవసరాలు తీర్చుకోవడానికి అని అంటే స్వల్పకాలిక అవసరాలు తీర్చుకోవడానికి ఈ మనీ మార్కెట్ మనకి పనికొస్తుంది. సో ఈ మనీ మార్కెట్ గురించి ఒకసారి చూసినట్లయితే, ద్రవ్యత్వము ఆర్ లిక్విడిటీ, వీ హ్యావ్ కమ్ ఇన్ దిస్ డెఫినిషన్ రిగార్డింగ్ లిక్విడిటీ ఆర్ ద్రవ్యత్వము. లిక్విడిటీ అంటే ఏంటి? లిక్విడిటీ ఇస్ దాట్ థింగ్ దట్ వీ కెన్ ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్ వెన్ ద క్యాష్ ఈజ్ రిక్వైర్డ్. అంటే మనకి నగదు అవసరం ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా మనం మన దగ్గర ఉన్న వాటితో క్యాష్ గా కన్వర్ట్ చేసుకునే వాటిని లిక్విడిటీ ఆర్ మన అవసరాలు తీర్చుకోవడానికి ఇమ్మీడియట్ గా క్యాష్ గా కన్వర్ట్ చేయడాన్ని మనం లిక్విడిటీగా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిక్విడిటీ ఆర్, నౌ you clarify in your mind. I'll give you certain examples whether it is in liquidable nature or not. లిక్విడిటీ అంటే మళ్ళీ ఒకసారి చూద్దాము. ద్రవ్యత్వము అంటే when an asset can easily be transferred into cash is called as. మనము అతి త్వరగా మన అవసరాలు తీర్చుకోవడానికి క్యాష్ గా మార్చుకునే వాటిని మనము లిక్విడిటీ ఆర్ ద్రవ్యత్వముగా చెప్పుకోవచ్చు. అయితే కమింగ్ టు దిస్ లిక్విడిటీ, ఐ గివ్ యూ సర్టెన్ ఎగ్జాంపుల్స్. నౌ యూ ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ liquidable or not. It is more liquidity, it has more liquidity in nature or not. So example, now we want to buy something like a cell phone. Now the requirement is cell phone, as you have to go through your lessons in cell phones or TV. So if we want to purchase a cell phone, what do we do? మీరు ఇమీడియట్ గా మీ దగ్గర డబ్బు చాలా తక్కువగా ఉంది, ఒక 1000 రూపాయలు మాత్రమే ఉంది. సో నెక్స్ట్ వాట్ డు వి డూ? సో ఈ 1000 రూపీస్ క్యాష్ ని తీసుకొని, కెన్ యూ గో టు ద షాప్ అండ్ ఆస్కింగ్ ఫర్ 10,000 రూపీస్ ఫోన్? No, we can't. So he will not give you, because 1,000 rupees to 10,000 rupees advance ఇస్తే he will not consider. So what do we do? మన దగ్గర ఉన్న వాటిని ఏదైనా మనం ఒకవేళ అమ్మితే ఇమీడియట్ గా క్యాష్ వస్తాయా లేదా అని చూస్తాం. సో దాచి పెట్టుకున్న డబ్బు అక్కడ ఇక్కడ మొత్తం కలిపితే కనుక వి గాట్ సమ్ 3,000-4,000 వరకు వచ్చాయి. నా వాట్ డు వి డూ? ఇమీడియట్ గా మన వాచ్, కమింగ్ టు అవర్ వాచ్, సెల్ ఫోన్ ఉన్నాక వాచ్లు ఎవరు యూజ్ చేయట్లేదు కదా. సో వాట్ డు వి డూ? వి వాంట్ టు సెల్ దట్ వాచ్. సో షాప్కి వెళ్ళి వాచ్ అమ్మేస్తే ఒక 500-600 వస్తాయి. సో విత్ దాట్ ఈజీగా వాచ్ షాప్ లోకి మీరు ఎక్కడికైనా సెకండ్ హ్యాండ్స్ లోకి వెళ్తే యూ విల్ గెట్ దట్ అమౌంట్ అండ్ యూ కెన్ సాటిస్ఫై టు సర్టెన్ ఎక్స్టెంట్. నా ఇంకా మనకి 3,600 వచ్చాయి. నా వాట్ డు వి డూ? ఇంకా కావాలి మనకి అమౌంట్. సో నెక్స్ట్ మనం ఇంటికి వెళ్ళి ఇంకేదైనా వస్తువు తాకట్టు పెట్టుకోవచ్చా? ఎస్, వీ క్యాన్ గో ఫర్, వాట్ డు వి థింక్, వీ క్యాన్ గో ఫర్ సమ్ బుక్స్. డూ యూ వాంట్ టు సెల్ బుక్స్? కానీ ఈ బుక్స్ అమ్మితే కనుక మనకి ఎక్కువ అమౌంట్ ఏమీ రాదు. సో వీ థింక్ ఆఫ్ సమ్ అదర్ థింగ్ దట్ వీ క్యాన్ గెట్ ద అమౌంట్ ఫర్. సో మనం ఏం చేస్తాము అని అంటే, వి గో టు ప్రామిసరీ నోట్ కానీ, లేకపోతే ఎవరి దగ్గర మీ ఫ్రెండ్కి వెళ్ళి నాకు ఒక 4,000 రూపాయలు ఇవ్వు, లేకపోతే 5,000 రూపాయలు, ఐ విల్ రైట్ టు యూ దాట్ I will give it to you in a written consent that I will pay to you the rest of the amount or 5,000 or 6,000 amount after 3 months అనేది మనం రాసి తీసుకుంటాం కదా. సో అలా కూడా మనము తీసుకోవచ్చు. సో there are various ways by which we can get money. కాకపోతే ఈ ప్రామిసరీ నోట్, మీరు రాసి ఇచ్చిన నోట్ ని తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికైనా ఇస్తే అమౌంట్ ఇస్తారా? ఎస్, ఈవెన్ దట్ వే వీ కెన్ గెట్ సమ్ క్యాష్. సో లిక్విడిటీ అనేది ద అమౌంట్ that we can develop, that we can get very in a fast accessible mode
can be said as liquidity. Okay. So next వచ్చేసి ఫైనాన్షియల్ మార్కెట్స్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దే ఆర్ బేసికలీ two types. One is money market and the other one is capital market. So money market again is divided into two types: organized money market, unorganized money market. Okay, now in this lesson we will be seeing about these two markets. Money market lo the two types are organized money market and unorganized money market. Sangatita dravya market, asangatita dravya market. Please children note down whatever appears on this slide, so that for your further reference and to write down notes, it will be very easy. So now we will be learning about capital market, లేకపోతే మూలధన మార్కెట్. మూలధన మార్కెట్ అంటే ఏంటి? The market where long term finance is provided to the business firms through the sale of securities. Secondary market can also be called as stock exchange. మనం చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్నాం కదా, క్యాపిటల్ మార్కెట్ అనేది లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ తీర్చుకోవడానికి మాత్రమే మనం ఈ క్యాపిటల్ మార్కెట్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ క్యాపిటల్ అనేది ఏంటి అని అంటే మూలధనము. టు స్టార్ట్ ఎ బిజినెస్ ఆర్ టు ఎస్టాబ్లిష్ ఎ బిజినెస్ ఆర్ టు ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద బిజినెస్ అనేది మనకు ఫైనాన్స్ అవసరం. కాబట్టి ఇన్ ద ఫస్ట్ ఎపిసోడ్స్ వీ హ్యావ్ సీన్ దట్ ఫైనాన్స్ అనేది మనకి ఎస్టాబ్లిష్మెంట్ కి, గ్రోత్ కి, దాని డెవలప్మెంట్ కి, ఎక్స్పాన్షన్ కి, డైవర్సిఫికేషన్ కి అవసరము అని అంటున్నాము. సో ద సేమ్ వే మరి డైవర్సిఫికేషన్ వీటన్నిటి కూడా ఫైనాన్స్ అవసరం. కాబట్టి లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఇవేదో ఒక్క రోజుతో చేసేది కాదు. వీ నీడ్ కంటిన్యూస్ ఫైనాన్స్ ఆర్ వీ నీడ్ ఇన్ ఎ లార్జ్ సమ్. ఫైనాన్స్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ఎ లార్జ్ సమ్. సో అలాంటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాము? షార్ట్ టర్మ్ అని అంటే పక్క వాళ్ళనో, ఇంటి పక్క వాళ్ళనో, చుట్టుపక్కల వాళ్ళనో, తెలిసిన వాళ్ళని అడిగితే మనకు 1000 2000 ఇస్తారు. బట్ వన్స్ ఇఫ్ యూ నీడ్ 2 lakhs or 20 lakhs or 30 lakhs, సో వేర్ డు వి గెట్ దిస్ అమౌంట్ ఫ్రమ్? సో ఈ అమౌంట్ అనేది కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది. సో వీ గో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్, వీ గో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెక్యూరిటీస్. సో ఇలాంటి షేర్స్ ఆర్ డిబెంచర్స్ రూపంలో వీ క్యాన్ కలెక్ట్ ఈజీలీ. దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఫస్ట్ ఇయర్ లో మన షేర్స్ డిబెంచర్స్. కాబట్టి the capital which is divided into smaller units is called as shares. The total capital, if it is divided into number of borrowings, it is called as debt. Okay, different units గా డివైడ్ చేస్తూ borrow చేసినట్లయితే దాన్ని debentures అని అంటాము or debts అని అంటాము. When it is in the form of different units, when it is collected in the form of ownership, then we can say it as shares అని చెప్పు, వాటాలుగా చెప్పు. సో ఈ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ కోసము, దీర్ఘ అవసరాల కోసం మనం ఏం చేయొచ్చు? వాటాల్ని కానీ డిబెంచర్లను కానీ జారీ చేస్తూ మన మూలధనాన్ని సేకరించవచ్చు. సో ఈ క్యాపిటల్ ని క్యాపిటల్ ఇస్ మోస్ట్లీ ఆఫ్ లాంగ్ టర్మ్ నేచర్. అంటే ఇది దీర్ఘకాలిక అవసరాల కోసమే మనకి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అవసరం తీర్చుకోవడానికి మనము స్టాక్ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళాలి. So these are secondary market can also be called as stock exchange ane manam antam. But capital requirements are met by these stock exchanges. So now who are the participants in stock exchanges or who are the participants in capital market? Capital market లో ఎవరెవరు ఉంటున్నారు అనేది మనం చూద్దాం. ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఎవరు ఈ ఫైనాన్స్ ని అందిస్తారు, లేకపోతే ఎవరికి అవసరము అనేది చూద్దాము. The first one is private sector or manufacturing industries. ఏం చేస్తారు అని అంటే they are the persons who require money to produce goods and services for the household sector. మనం ఫస్ట్ దాంట్లో చూసుకున్నాం కదా, హౌస్ హోల్డ్ సెక్టర్ అంటే గృహ అవసరాల కోసము మనకి ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ వీళ్ళకి డబ్బులు అవసరం, ఫైనాన్స్ అవసరము. సో ఈ ఫైనాన్స్ ని ఎవరు అందిస్తారు అని అంటే ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ వాళ్ళు అందించాలి. సో మనము ఈ ఫైనాన్స్ సెక్టర్ ఎవరెవరు ఉంటున్నారంటే గృహ అవసరానికి కావాల్సిన వాళ్ళు ఇండివిజువల్ పర్సన్స్ కావాలి. లైక్ వీ హ్యావ్ సీన్ ఇండివిజువల్ సేవర్స్ మనకి క్యాపిటల్ మార్కెట్ లో ఉండాలి. And we need the private sector manufacturing industries. Why do we need this private sector manufacturing industries? Because they require the amount to produce goods and services for us, to manufacture goods and services for us, for individual persons. So వీళ్ళిద్దరూ చాలా they are interrelated. నెక్స్ట్ మరి గవర్నమెంట్ ఎందుకు ఉంటుంది అంటే బికాస్ ద గవర్నమెంట్ ఆల్సో నీడ్స్ మనీ ఫర్ పబ్లిక్ సెక్టర్స్ టు ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ చేయడానికి దే నీడ్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ ఫ్రమ్ ద పబ్లిక్. మనం దాచిపెట్టుకున్న అమౌంట్ ని చిన్న చిన్న యూనిట్స్ గా షేర్స్ గా డివైడ్ చేస్తూ దాన్ని మనకి జారీ చేసినట్లయితే ఇఫ్ దే ఆర్ ఇష్యూడ్ టు ద పబ్లిక్,
So the public may subscribe for the shares or debentures. So now we can say that not only private sector, even the government also participates in this capital market. మూలధన మార్కెట్ లో ప్రభుత్వం కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అని మనం చెప్పుకున్నాం కదా. సో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అని అంటే ఏంటి, ఈవెన్ ద క్యాపిటల్ ఆఫ్ ది పబ్లిక్ కంపెనీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ షేర్స్. సో ఈ షేర్స్ పబ్లిక్ కంపెనీస్ కూడా డివైడ్ చేస్తాయి కాబట్టి ఇలాంటి పబ్లిక్ కంపెనీస్ కూడా షేర్స్ ని డివైడ్ చేస్తారు. ఆ షేర్స్ అన్ని కూడా ఎక్కడ దొరుకుతాయి అని మనకి స్టాక్ మార్కెట్ లోనే దొరుకుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ క్యాపిటల్ మార్కెట్. నెక్స్ట్ వన్ ఈస్ స్పెషలైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దేర్ ఆర్ సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ LICs, PICs. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మన మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ కూడా మనకి రైట్ నో మనకి చాలా వరకు రేడియోలో టీవీలో వినిపిస్తుంటది. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, యూ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అని అడ్వర్టైజ్మెంట్. సో వాట్ ఆర్ దిస్ మ్యూచువల్ ఫండ్స్ అనేది విల్ కమ్ into the next classes. But before that, there are certain financial institutions which invest in the form of shares in the capital market. కొన్ని బ్యాంక్స్ కూడా వాటి అమౌంట్ ని ఇన్వెస్ట్ బ్యాంక్స్ కూడా దే గో ఫర్ షేర్స్ అండ్ దే ట్రై టు అట్రాక్ట్ మనీ ఫ్రమ్ ది పబ్లిక్. అండ్ ఇది అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి ప్లస్ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి అన్నిటికీ కూడా. So the participants of capital market are private sector manufacturing industries, government, specialized financial institutions, and capital market is classified into types: primary market and secondary market. Primary market ante pradhamika market. Next one is dvitiya market or secondary market. Pradhamika market is also called as the primary market is also called as new issue market, or the company issuing securities may be new or old. అంటే ఫస్ట్ టైం మొదటిసారి జారీ చేయబడ్డ మార్కెట్ అని కూడా చెప్పుకోవచ్చు. మొదటిసారి జారీ చేయబడ్డం అంటే ఇట్స్ న్యూ ఇష్యూ మార్కెట్. న్యూ ఇష్యూ మార్కెట్ అంటే కంపెనీ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాని అమౌంట్ కొత్తగా కావాలి, ప్రజల దగ్గర నుంచి కావాలి, లేకపోతే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి కావాలి అని అంటే తప్పనిసరిగా వీటిని ప్రైమరీ మార్కెట్ లో ఇష్యూ చేయాలి. So this is when new shares are introduced into the public or into the society other than the company, then these are called as primary market లో మనకి ఈ కొత్త షేర్స్ ని లభిస్తాయి. నెక్స్ట్ వన్ ఇస్ సెకండరీ మార్కెట్. Secondary market or dvitiya market. This secondary market deals with the buying and selling of the securities which were already issued in primary market. ఒక్కసారి జారీ చేయబడ్డ వాటాలని తిరిగి మళ్ళీ అమ్మడానికి కానీ కొనుగోలు చేయడానికి ఉండే మార్కెట్ సెకండరీ మార్కెట్. ఇట్స్ వెరీ సింపుల్ దట్ మీరు ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు, కొత్త షోరూమ్ మహీంద్రా షాప్ కానీ లేకపోతే సుజుకి షోరూమ్కి వెళ్ళినప్పుడు వాట్ డూ యూ ఫైండ్? కొత్త కార్స్ మాత్రమే అక్కడ అమ్ముతారు. వన్స్ యూ గో టు ట్రూ వాల్యూ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ కార్స్ కూడా మనకు అమ్ముతూ ఉంటారు కదా. సో అలాంటివి వెళ్ళినప్పుడు మీ కార్స్ 24 అని ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో వేర్ డూ యూ గెట్? మీరు ఆల్రెడీ యూజ్ చేసిన కార్స్ దొరుకుతాయి కానీ ఫస్ట్ టైం కొత్త కార్స్ కనిపించవు. సో ద సేమ్ వే ఈవెన్ ఇన్ ప్రైమరీ మార్కెట్ ద న్యూ షేర్స్ ఆర్ ఇష్యూడ్ హియర్. ఒక కంపెనీ కొత్త వాటాలను జారీ చేయాలి అనుకుంటే మనకు కొత్త కంపెనీలు కావాలి, నాకు తెలియదు, నాకు పాత ఆల్రెడీ వద్దు అనుకుంటున్నప్పుడు వీ కెన్ గెట్ ఇన్ టు దిస్ ప్రైమరీ మార్కెట్ అండ్ సీ అండ్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్. వేరే సెకండరీ మార్కెట్ లోకి వెళ్తే ఒకరు ఆల్రెడీ వాడుకొని ఈ షేర్స్ ని ఆల్రెడీ యూజ్ చేశారు అండ్ దే కెన్ గివ్, మళ్ళీ అమ్మడానికి రెడీగా ఉన్న షేర్స్ ని సెకండరీ మార్కెట్ అని అంటాం. మరి అసలు ఎందుకు అమ్మాలి సెకండ్ టైం? ఇప్పుడు కార్ అంటే కనుక మనకు అవసరం లేదో లేకపోతే ఇంకొక కొత్త కార్ కొంటున్నామో మనం అమ్మేస్తున్నాం. బట్ సెకండరీ మార్కెట్ కి వచ్చేసి మనం ఎందుకు ఈ షేర్స్ అమ్ముతాము అనేది మనము స్టాక్ ఎక్స్చేంజ్ లో చూద్దాము. But right now, just to give for your information, capital market is divided into two types. ప్రైమరీ మార్కెట్ అనేది కొత్తగా జారీ చేయబడ్డ వాటాల్ని మాత్రమే కొనుగోలు చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ద్వితీయ మార్కెట్ లో సెకండరీ మార్కెట్ వేర్ వి బై అండ్ సెల్ దీస్ సెక్యూరిటీస్ విచ్ వర్ ఆల్రెడీ ఇష్యూడ్ ఇన్ ప్రైమరీ మార్కెట్ లో తిరిగి జారీ చేయబడ్డ వాటాల్ని కానీ లేకపోతే డిబెంచర్లను కానీ మనం ఈ సెకండరీ మార్కెట్ లో లభించవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది ఫంక్షన్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. మరి ఈ క్యాపిటల్ మార్కెట్ ఏమి చేస్తుంది అనేది మనం, ఇట్ మొబిలైజెస్ రిసోర్సెస్ ఫ్రమ్ సర్ప్లస్ ఏరియా టు డెఫిసిట్ అండ్ ప్రొడక్షన్.
అంటే మనం దాచిపెట్టుకున్న డబ్బుని ఇట్ మొబిలైజెస్ అంటే ఒక చోటి నుంచి ఇంకో చోటికి మారుస్తుంది. మనం చూసాం కదా, హౌస్ హోల్డ్ సెక్టర్ నుంచి ఎకనామిక్ బిజినెస్ సెక్టర్ లోకి వెళ్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో మనము 2 రకాలు చెప్పుకుంటున్నాము. వన్ ఈజ్ హౌస్ హోల్డ్ సెక్టర్ అండ్ అదర్ వన్ ఈజ్ బిజినెస్ సెక్టర్. సో ఈ మార్కెట్ ఏం చేస్తుంది, క్యాపిటల్ మనం దాచుకున్న డబ్బుని తిరిగి మనకే ఇంట్రెస్ట్ రూపంతో లేదా డివిడెండ్ రూపంలో మనకి వస్తుంది. సో దిస్ కెన్ బి సేడ్ దాట్ ఇట్ మొబిలైజెస్ రిసోర్సెస్ ఫ్రమ్ సర్ప్లస్ ఏరియాస్ టు ది డెఫిసిట్ అండ్ ప్రొడక్టివ్ ఏరియాస్. ఎవరికైతే అవసరం ఉందో మన దగ్గర దాచుకునే బదులు ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆర్ ఫర్మ్స్ కనుక ఇస్తే దే విల్ ఇన్ రిటర్న్ ప్రొడ్యూస్ ద గుడ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ది జనరల్ పబ్లిక్. సో మనకు అవసరమైన వస్తువులు మనం తయారు చేయించుకోవాలి కాబట్టి మనము ఆ అమౌంట్ కనుక దాచుకున్న డబ్బును కనుక షేర్స్ రూపంలో కనుక మనము పెట్టినట్లయితే we will be earning good and in return we will be getting the products in a good way. Next one is it encourages savings motive among people. చెప్పాను కదా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి డబ్బులు ఎవరైనా నువ్వు 10 రూపీస్ ఇస్తే నీకు ఒక 2 months తర్వాత 11 రూపీస్ ఇస్తారు అని అంటే డోంట్ యూ గివ్ దట్, 10 రూపీసే పెట్టుకుంటాను. నో, వీ డోంట్ డూ దట్. వాట్ డు వీ డూ? we always expect high returns from our minimum savings. చిన్న అమౌంట్ అయినా కానీ వాట్ డు వి ఎక్స్పెక్ట్, అది ఇంకెవరైనా ఇంకో ఇస్తున్నారంటే న్యాచురల్లీ వి గో ఫర్ లెండింగ్ దట్ అమౌంట్. 10 రూపాయలకి మనకు ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ద సేమ్ వే ఇట్ ఎంకరేజెస్ ఈవెన్ ఇన్ బిజినెస్ ద సేవింగ్స్ ఏవైతే మనం చేస్తామో, పొదుపు ఏదైతే చేస్తామో దానికి రిటర్న్స్ మంచిగా వస్తున్నాయంటే naturally we go for lending or we go for investing in such returns where we will be getting high, where the risks are low and the returns are high. Okay. So risk తక్కువ ఉండాలి, నష్టం తక్కువ ఉండాలి, రిటర్న్స్ ఎక్కువ ఉండాలి అని అంటే we can invest in our capital market and that too in secondary market, that too in primary market wherein risk is very low, even the interest, the returns are low అని చెప్పుకోవచ్చు. But in secondary market risks are high, but even the returns are also high. Next, coming to the third function of capital market, it encourages investment through financial institutions, thereby interest falls and investment increases. So ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి, ఇప్పుడు చాలా మంది డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారనుకోండి, ఒకరు 10% వడ్డీతో ఇస్తామన్నారు. రైట్ నౌ ఈ 10% వడ్డీ కాదు, నేను కూడా నీకు ఇస్తాను అని చెప్పి ఇంకొక ఇన్స్టిట్యూషన్ నేను నీకు 5%, నీకు 8%, 9% వడ్డీకి ఇస్తాను అని అన్నప్పుడు ఇంకా అట్లా 10 మంది వచ్చారు మనకి రెడీగా ఇవ్వడానికి. సో నువ్వేం చేస్తావు, ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ 10% ఏం చేయాలి, నా దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే నాకు వడ్డీ రావాలి కాబట్టి నార్మల్లీ వాట్ డూ యూ డూ ఇస్ యూ రెడ్యూస్ యువర్ ఇంట్రెస్ట్ రేట్. అవునా, నేను 10% తీసుకుంటే నా దగ్గర రాడు. సో వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు బీ ఇన్ పార్ విత్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. నాకు మిగతా వాళ్ళలాగా ఇంట్రెస్ట్ రేట్స్ నేను పెట్టుకోవాలి, లేకపోతే దానికన్నా 0.2%, 0.1% నాకు దగ్గర తక్కువ తీసుకుంటే అప్పుడు నా దగ్గర నుంచి అప్పులు తీసుకుంటే నాకు అది సర్వ్ అవుతుంది పర్పస్. సో ఎందుకు తీసుకోవాలి అంటే బికాస్ ఐ విల్ బి గెటింగ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్. ఇఫ్ ఐ గ్రాంట్ లోన్స్ ఐ విల్ బి గెటింగ్ ఇన్ ఇంట్రెస్ట్ ఆన్ దట్. సో న్యాచురలీ ఐ హ్యావ్ టు గ్రాంట్. నా దగ్గర డబ్బు దాచుకున్న డబ్బు నా దగ్గరే ఉంటే నాకు ఏమీ రాదు, ఎవరికైనా ఇస్తే నాకు వడ్డీ కూడా వస్తుంది. కాబట్టి వాట్ డూ ఐ డూ, ఐ try to give that amount in the form of loans to some other person. సో అందుకని నేను ఏం చేస్తాను, ఈ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో లోన్స్, సో ఈవెన్ ఐ గో టు దెమ్ దట్ ఈవెన్ ఐ విల్ ఆఫర్, సో దట్ ఇట్లాంటి ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా మనకే అది బెనిఫిట్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుంది, కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎవరికైతే డబ్బులు అవసరం ఉంటాయో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ అమౌంట్ కి మనకి లోన్స్ వస్తూ ఉంటాయి. So in that way this capital market helps an individual, an investor. Next one, it stabilizes the prices of securities and reduces the fluctuations in prices to the minimum. Prices ni stabilize చేయడము అంటే ఏంటి, ఇట్ ఒక లెవెల్, బ్యాలెన్సింగ్ లెవెల్ కి తీసుకొస్తుంది. అని అంటే ఎక్కువగా పెరగకుండా ఒక షేర్ యొక్క ధర అమాంతంగా ఒక్కసారి పెరగకుండా చూస్తుంది, అలాగే అమాంతంగా కింద పడిపోకుండా కూడా చూస్తుంది. ఒక షేర్ ధర ఒక్కసారిగా 500 రూపీస్, 1000 రూపీస్ నుంచి 500 పెరగకుండా చూస్తుంది, అలాగే 1000 నుంచి 200 రూపీస్, 100 రూపీస్ పడిపోకుండా కూడా ఈ క్యాపిటల్ మార్కెట్ చూస్తుంది. నెక్స్ట్, ఇట్ ఫెసిలిటేట్స్ ద రిడక్షన్ ఇన్ స్పెక్యులేషన్ అండ్ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీ.
స్పెక్యులేషన్ అనే వర్డ్ మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లో వస్తుంది. బట్ వన్స్ అగైన్ లెట్ మీ గెట్ ఇన్ టు దిస్ వర్డ్ స్పెక్యులేషన్. స్పెక్యులేషన్ అంటే ఏంటి అని అంటే దిస్ ఈస్ దట్ టైప్ ఆఫ్ థింకింగ్ వేర్ ఇన్ ఇప్పుడు అంతెందుకు వర్షాకాలంలో వర్షాలు మనం బయటికి వెళ్ళాము, వర్షం బయటికి వెళ్ళాలి. సో వర్షం పడుతుందా పడదా, గొడుగు తీసుకెళ్లాలా వద్దా? సో దిస్ ఇస్ టైప్ ఆఫ్ స్పెక్యులేషన్. అంటే ఊహించడం, ధరలు పెరుగుతాయి. నౌ దిస్ స్పెక్యులేషన్ ఇన్ అవర్ క్యాపిటల్ మార్కెట్ సేస్ దట్ వెదర్ ద ప్రైస్ ఆఫ్ ది షేర్స్ ఇంక్రీజ్ or whether the price of the shares decreases, whether we have to invest in the shares in a particular type of a company or whether or not అనేది మనము డిసైడ్ చేయడమే స్పెక్యులేషన్. కన్సిడరింగ్ వేరియస్ ఫ్యాక్టర్స్, ఒక వాటా ధర పెరగడానికి కానీ తగ్గడానికి కానీ రకరకాల కారణాలు ఉంటాయి. దట్ వీ విల్ కమ్ ఇన్ టు అవర్ నెక్స్ట్ చాప్టర్, స్టాక్ ఎక్స్చేంజ్ నెక్స్ట్ చాప్టర్. బట్ రైట్ నౌ స్పెక్యులేషన్ అంటే ఊహించడం. వాటాల యొక్క ధరలని పెరుగుతుందా తగ్గుతుందా అని ఊహించే speculation. Expecting the rise in price or the fall in price of a particular share is called as speculation. సో ఈ ఫంక్షన్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఏం చేస్తుందంటే మన ముందు అన్ని డీటెయిల్స్ పెడుతుంది. సో డిపెండింగ్ ఆన్ దట్, మబ్బుగా ఉందనుకోండి వర్షం పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమీ లేదు వర్షం పడుతుందా లేదా అని మనం వీ కాంట్ ఎక్స్పెక్ట్. సో క్యాపిటల్ మార్కెట్ అనేది కూడా ఎలాంటిది అంటే ఇట్ గివ్స్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ టు అస్ whether to invest or whether the prices of a share increases or whether the prices of a share decreases అనే ఇన్ఫర్మేషన్ మన ముందు పెడుతుంది. కాబట్టి we can decide whether to invest or not to invest. Okay, so it facilitates the reduction in speculation and unproductive activities. సో మనం ఈజీగా మబ్బుగా ఉందనుకోండి, గొడుగు తీసుకెళ్ళిపోతే సరే, ఆ రెయిన్ కోట్ తీసుకెళ్తే సరే, ఎందుకంటే we know that it may rain, but when it is sunny we can't expect whether it is rain or whether it may rain or not. సో ద సేమ్ వే మన క్యాపిటల్ మార్కెట్ ఏం చేస్తుంది అని అంటే నువ్వు అనవసరంగా తొందరపడి నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనే కన్ఫ్యూషన్ లో ఉండక్కర్లేదు. విల్ గివ్ యూ ఫుల్ ఇన్ఫర్మేషన్ as to whether the prices of a share increases or decreases. That it's left for you to invest or not. Next one, it promotes the economic development of the country. Now how a country develops, ఒక కంట్రీ అభివృద్ధి, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? డబ్బులందరూ దాచేసుకుంటే ఏమవుతుంది? మరి మార్కెట్ లోకి ప్రొడక్షన్ ఎట్లా? Now, who will give the finance to the productive sector, to the manufacturing sector? డబ్బులు మన దగ్గర దాచుకుంటే ఏమీ రాదు. అది తిరిగి కనుక మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? మన అవసరాలు తీర్చుకోవడానికే ఆ ఫైనాన్స్ ఉపయోగిస్తున్నారు. సో దిస్ క్యాపిటల్ మార్కెట్ ఎనేబుల్స్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక దేశ అభివృద్ధి ఆ కంట్రీ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ వాటాల ధరలను బట్టి కూడా మనం ఆ కంపెనీలో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి ముందు వస్తున్నారు అని అంటే దే ఆర్ వెల్ అవేర్ దట్ దే ఆర్ సేవింగ్ మోర్. వీ కెన్ ఈజీలీ సే దట్ దే ఆర్ సేవింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ మనీ, మోర్ అమౌంట్ ఆఫ్ సేవింగ్స్ అండ్ లెస్ ఎక్స్పెండిచర్. తక్కువ పెట్టుకుంటున్నారు, ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే దే ఆర్ ఏబుల్ టు సేవ్ మనీ అనేది మనం చేసాం. వెన్ ఏ పర్సన్ విల్ బి ఏబుల్ టు సేవ్ మనీ వెన్ హీ ఈస్ ఎర్నింగ్ గుడ్, వెన్ ఏ పర్సన్ విల్ బి ఏబుల్ టు లెండ్ మనీ. నీ అవసరాలు తీర్చుకోవడానికి నువ్వు తీర్చుకున్నాకనే కదా ఇంకొకరికి అప్పుగా ఇచ్చేది. సో ఒక దేశము ఎక్కువ వరకు అప్పు ఇవ్వగలుగుతుందంటే ఆ దేశము సుసంపన్నంగా ఉంది అని అర్థం. సో ఒక రకంగా చెప్పాలంటే స్టాక్ ఎక్స్చేంజ్లను బట్టి కూడా మనం ఒక దేశ అభివృద్ధిని మనము చాలా ఈజీగా చెప్పవచ్చు. సో మనం ఏం చేయాలి? మనం దగ్గర ఉన్న డబ్బుని, కాస్త డబ్బుని మనము స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టినట్లయితే, క్యాపిటల్ మార్కెట్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే వి విల్ బి ఇన్ ఏ సేఫ్ జోన్. ఏంటంటే మన అమౌంట్ మనకు వస్తుంది, ప్లస్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే కంపారిటివ్లీ టు అవర్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియన్ పీపుల్ ఆర్ మోర్ అవేర్ ఆఫ్ దిస్ క్యాపిటల్ మార్కెట్ దాన్ ది సౌత్ ఇండియా. సౌత్ ఇండియన్ లో మనకి ఏం చేస్తాము? డబ్బులు మిగిలిపోతే ఏం చేస్తాం? మనం తీరని అవసరాలు లేకపోతే ఇంకేవో చేస్తూ ఉంటాం. డబ్బులు దాచిపెట్టుకొని ఇంకో డ్రెస్సులు కొనో వాటికో వీటికో మనం ఖర్చు పెడుతూ ఉంటాం. అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ వి స్పెండ్. వేరాజ్ ఇన్ నార్త్ ఇండియా దే మోస్ట్లీ స్పెండ్ ద సేమ్ అమౌంట్ ఈస్ ఇన్వెస్టెడ్. ఏది మిగిలినా కానీ దే ట్రై టు సేవ్ మనీ అండ్ దే ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ బిజినెస్. అంతే దర్ లైవ్లీ ఎగ్జాంపుల్ ఫర్ యూ. మీకు షాప్స్ లోకి వెళ్తే షావుకార్లు వీళ్ళంతా కూడా మార్వాడి వాళ్ళు, వీళ్ళందరూ మీరు చూసుకుంటారు. సో వాట్ దే డూ, దే మోస్ట్లీ సేవ్ మనీ అండ్ దే ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్. సో బిజినెస్ పరంగా వాళ్ళు సంపాదిస్తూ దేశానికి మనకు కావాల్సిన వస్తువుల్ని వాళ్ళు అందిస్తూ ఉంటారు. సో క్యాపిటల్ మార్కెట్ ఈస్ నథింగ్ బట్ the amount required, the amount utilized for long-term requirements of a company or of listed companies as capital market. Okay, so these are the functions of
capital market. Whenever you write when a question is asked regarding capital market and what are its functions, please write down what is a capital market and write down the 6 functions of capital. సో క్యాపిటల్ మూలధన మార్కెట్ అంటే ఏంటో రాయాలి అండ్ మూలధన మార్కెట్ యొక్క విధులను కూడా మనము రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు అవర్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ చూద్దాము. ద డిఫరెన్సెస్ మనం చూసుకున్నాం. ప్రైమరీ మార్కెట్ ద ఫస్ట్ డిఫరెన్స్ ఇస్ ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ఇష్యూ ఆఫ్ న్యూ షేర్. సో ప్రైమరీ మార్కెట్ లో ఏంటి, కొత్త వాటాలు మాత్రమే మనము ప్రాథమిక మార్కెట్ లోను జారీ చేస్తాము. ఇన్ సెకండరీ మార్కెట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ మార్కెటింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ షేర్స్. సో వాటాలను ఆల్రెడీ జారీ చేయబడ్డ వాటాలను మాత్రమే మార్కెట్ లో చూస్తాము. నెక్స్ట్ వన్ ఇస్ it enables the company to sell securities to the investors directly or through intermediaries. అంటే డైరెక్ట్ గా కానీ మన ప్రైమరీ మార్కెట్ లో ఏంటి, మనకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ గా మనం ఈ ప్రైమరీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బై దేర్ ఆర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు అ ప్రైమరీ మార్కెట్ లైక్ పబ్లిక్ ఇష్యూస్, ఈ ఐపీఓస్ అని అంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవి మనం తర్వాత చూద్దాము. బట్ రైట్ నౌ మనకి ప్రైమరీ మార్కెట్ లో ఏంటి అని అంటే డైరెక్ట్ గా వాళ్ళైనా కానీ వాళ్ళ ప్రజలు అందరూ కూడా ఇన్వెస్టర్స్ డైరెక్ట్ గా లేకపోతే త్రూ మీడియేటర్స్ ద్వారా కూడా మనం ప్రైమరీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండరీ మార్కెట్ లో ఇట్ హెల్ప్స్ ద హోల్డర్స్ ఆఫ్ సెక్యూరిటీస్ టు ఎక్స్చేంజ్ దేర్ సెక్యూరిటీస్. షేర్ హోల్డర్స్ వాళ్ళు డైరెక్ట్ గా నేరుగా చేసుకోవచ్చు ఆర్ ఈవెన్ దే క్యాన్ అప్రోచ్ ఎనీ ఇంటర్మీడియట్స్. దేర్ ఆర్ డిఫరెంట్ ఏజెన్సీస్ అండ్ ఈవెన్ దే క్యాన్ గో త్రూ దిస్ సెక్యూరిటీస్. కానీ నార్మల్ గా షేర్ హోల్డర్స్ డైరెక్ట్ గా ఈ సెకండరీ మార్కెట్ లో డీల్ చేస్తారు. బట్ వేరాస్ ఇట్ ఎనేబుల్స్ ద కంపెనీ టు సెల్ సెక్యూరిటీస్ టు ద ఇన్వెస్టర్స్ డైరెక్ట్లీ. అంటే డైరెక్ట్ గా ఎవరికైతే ఈ ప్రైమరీ మార్కెట్ లో డైరెక్ట్ గా ఒక వ్యక్తికి అమ్మేస్తారు. సో బట్ వేరాస్ ఇన్ సెకండరీ మార్కెట్ ఇట్ హెల్ప్స్ ద హోల్డర్స్ ఆఫ్ సెక్యూరిటీస్ టు ఎక్స్చేంజ్ దర్ సెక్యూరిటీస్. ఇది సెల్లింగ్ కాదు, ఎక్స్చేంజ్. నేను నీకు అమ్ముతున్నాను, ఇప్పుడు ఏమవుతాయి, షేర్స్ నా దగ్గర నుంచి నీకు ట్రాన్స్ఫర్ అవుతాయి, నీ దగ్గర ఉన్న అమౌంట్ నాకు వస్తుంది. బట్ వేరాస్ ఇన్ ప్రైమరీ మార్కెట్ జస్ట్ అమ్మడం మాత్రమే, దే డోంట్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద ప్రమోషన్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్. సో చెప్తున్నాను కదా, మనం ఒక అమౌంట్ ఇస్తున్నాము అంటే దేనికోసం, ప్రైమరీ మార్కెట్ లో నువ్వు ఎందుకు జారీ చేస్తున్నావు అంటే బేసికలీ టు గెట్ క్యాపిటల్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్స్. సో నీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం కాబట్టి, టు ఎక్స్పాండ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం కాబట్టి ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద ప్రమోషన్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్. అంటే మూలధనం ఏర్పాటు చేసుకోవడానికే కదా నేను అడిగింది ప్రైమరీ మార్కెట్ లో. సో డైరెక్ట్ గా నీ దగ్గర నుంచి నేను అమౌంట్ తీసుకొని మూలధనాన్ని బిజినెస్ స్థాపించడానికి, వ్యాపారాన్ని స్థాపించడానికి నేను ఉపయోగిస్తున్నాను. ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద ప్రమోషన్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఇక్కడ ఏమవుతుంది, నువ్వు ఇచ్చిన అమౌంట్ ఎప్పుడో ఇచ్చుంటావు, ఆ అమౌంట్ ఇప్పుడు ఏమవుతుంది, ఆ అమౌంట్ ఎక్స్చేంజ్ చేసుకొని చాలా మంది చేతుల మీదుగా మారింది. సో ఎక్స్చేంజ్ అయ్యి ఎవరో ఇన్వెస్ట్ చేశారు, దాట్ అమౌంట్ నవ్ వన్స్ అగైన్ యు ఆర్ ఇన్వెస్ట్, నీ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేసి నవ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ అన్నట్టుగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ డిఫరెంట్ పీపుల్. సో నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నావు కాబట్టి నీకు డైరెక్ట్ గా కనెక్షన్ ఉండదు, ఎవరో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. దట్ నవ్ యు ఆర్ నౌ బికమింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెకండరీ మార్కెట్. నెక్స్ట్ ఇట్ డీల్స్ విత్ ద బయింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. సో సెక్యూరిటీస్ ని అమ్మడానికి, ఓన్లీ కొనడానికి మాత్రమే పనికొస్తుంది. అంటే నీకు అమ్మడానికి వీల్లేదు. అమ్మడానికి వెళ్ళాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇట్ ఎనేబుల్స్ బోత్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ బికాస్ సెకండరీ మార్కెట్ డీల్స్ విత్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెక్యూరిటీస్. అమ్మడానికి ప్లస్ కొనడానికి రెండింటికి పనికొస్తున్నాయి కాబట్టి సెకండరీ మార్కెట్ ఈస్ బోత్ ది బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్, whereas in primary market it deals with the buying of securities only. కొనుగోలు చేయడానికి మాత్రమే ఈ ప్రైమరీ మార్కెట్ లో వీలు. నెక్స్ట్ వన్, ఇట్ ఎనేబుల్స్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ టు డిసైడ్ ద వాల్యూ ఆఫ్ ది సెక్యూరిటీ. ఎవరు డిసైడ్ చేస్తారు, ఈ ప్రైమరీ మార్కెట్ లో ఉన్న వాటాలను ఎవరు డిసైడ్ చేస్తారంటే ప్రమోటర్స్ అని మనం ఫస్ట్ లో చూసాం కదా. సో ప్రమోటర్స్ ఆర్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ ది ప్రైస్ ఆఫ్ ది ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ షేర్, whereas it enables the demand and supply to determine the price of security. In secondary market లో ఎవరు అంటే ద డిమాండ్ అండ్ సప్లై, అంటే ఒక డిమాండ్ ఎక్కువగా ఉంది ఒక కంపెనీ యొక్క వాటాలకి అని అంటే దాని ధరలు మారుతూ ఉంటాయి. సప్లై, డిమాండ్ అండ్ సప్లైని బట్టి వాటాల ధరలు మారుతూ ఉంటాయి సెకండరీ మార్కెట్ లో. వెరాస్ ఇన్ ప్రైమరీ మార్కెట్
the decision of a particular share is decided by the promoters, వ్యవస్థాపకులు కానీ వాళ్ళు నిర్ణయిస్తారు. నెక్స్ట్ వన్, ఇన్ ప్రైమరీ మార్కెట్ ఇట్ హ్యాస్ నో జాగ్రఫికల్ లొకేషన్, ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ ఏమీ లేదు. బట్ వేరాస్ ఇన్ సెకండరీ మార్కెట్ ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ స్పెసిఫిక్ ప్లేస్. స్టాక్ మార్కెట్ అనేది మనకు బాంబేలో చూస్తుంటాం, ఇన్ హైదరాబాద్ వి హ్యావ్ ఇన్ హైదరాబాద్ అండ్ సో ఆన్. సో సెకండరీ మార్కెట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ లొకేషన్, వేరాస్ ఇన్ ప్రైమరీ మార్కెట్ దెర్ ఇస్ నో పర్టికులర్ లొకేషన్. అంటే మనకు పర్టికులర్ గేమ్ ఫోన్ మనకు కదా, phone or through internet and all we can get into our primary. So there are these are the different differences between our primary market and secondary market. Most probably we will be getting for 5 marks question. So primary market basically ga cheppukovali ante this is a new issue market, whereas secondary market is a ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ ని మాత్రం అమ్ముతుంటాం. ఈ బేసిక్ డిఫరెన్స్ మనకు గుర్తు పెట్టుకుని ఉంటే, అంటే సెకండ్ హ్యాండ్స్ అనేది సెకండరీ మార్కెట్, ఫస్ట్ టైం అనేది ప్రైమరీ మార్కెట్. సో దీన్ని బట్టి ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఒకసారి ఈ డిఫరెన్స్ నేర్చుకోండి, యూ విల్ గెట్ ఇట్ వెరీ ఈజీ. అండ్ ప్రైమరీ మార్కెట్ లో బేసికల్ గా ఇట్ ఈస్ ఆఫ్ బయింగ్, వేరాస్ ఇన్ సెకండరీ మార్కెట్ ఇట్ ఈస్ బోత్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్. ఓకే, సో విత్ దిస్ we will be completing the primary market and secondary market. Next మనము చూద్దాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసలు మనీ మార్కెట్ కి సెకండరీ మార్కెట్ కి మనీ మార్కెట్ కి క్యాపిటల్ మార్కెట్ కి ఉన్న డిఫరెన్స్ నెక్స్ట్ క్లాస్. వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్ టు అవర్ మార్కెట్ ఫైనాన్షియల్ మార్కెట్. సో ఫైనాన్షియల్ మార్కెట్ అనేది చూసాం కదా, విత్ మార్కెట్లలో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అదర్ దాన్ ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, ప్రాథమిక మార్కెట్. సెకండరీ మార్కెట్ కంటే కూడా మనం మిగతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ కూడా చూడొచ్చు. వేర్ ఇన్ we will get into these types of market in this chapter, in this episode. Okay, so financial markets లో ఫస్ట్ మనం చూసుకునేది బాండ్ మార్కెట్. బిఫోర్ దాట్ we will get into అసలు మనీ మార్కెట్ కిను క్యాపిటల్ మార్కెట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి చూద్దాము. అండ్ దెన్ we will get into different types of market. మనం ఫస్ట్ ఎపిసోడ్ లో చూసాం బాండ్ మార్కెట్, డెట్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, డెరివేటివ్స్, స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ మనం చూస్తాము. So in this chapter we'll learn even about that. Now getting into our money market and capital market. Please Telugu medium students మీరు అర్థం చేసుకోండి, because we cannot give everything in Telugu, but each type is మాత్రం I can explain to you in Telugu. So money market అని అంటే ద్రవ్య మార్కెట్ అని చెప్పుకున్నాము. ద్రవ్య మార్కెట్ కి వచ్చేసి the first difference between money market and capital market is that it deals with short term credit. మనం బేసికల్ గా చెప్పుకున్నాం కదా, మనీ మార్కెట్ అని అంటే షార్ట్ టర్మ్ క్రెడిట్ ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే చూస్తూ ఉంటాము. సో బేసికలీ ఇవన్నీ కూడా స్వల్పకాలిక క్రెడిట్ అవసరాలను మాత్రమే, స్వల్పకాలిక అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మనకి మనీ మార్కెట్ ఉంది. నార్మల్ గా ఇది 1 year దాటి ఇది మనం చెప్పుకున్నది. సో కానీ క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, ఇట్ డీల్స్ విత్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్, దీర్ఘకాలిక అవసరాలు, దీర్ఘకాలిక విత్తాన్ని మనకి అందిస్తుంది. Next coming to our second difference, the major players are commercial banks and RBI, LIC, GIC, UTI, etc. సో నార్మల్ గా దీంట్లో ఎవరు ఉంటున్నారు అని అంటే మనం LIC కానీ బ్యాంక్స్ అని చెప్పుకున్నాం కదా, మనం ఇందాక మాట్లాడుకున్నవన్నీ these all we have discussed in money market. Now these we put in different points and we write it as money market. And capital market అంటే ఏంటి, the major players are merchant bankers, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ అండ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. మనం ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు అంటే ఈవెన్ ఫారెన్ పీపుల్, NRIs క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ క్యాపిటల్ మార్కెట్. సో ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారంటే ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పుకున్నాము. అండ్ వీ హ్యావ్ ఈవెన్ డిస్కస్డ్ అబౌట్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అండ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా మనం ఈ క్యాపిటల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేది ఫారెక్స్ మార్కెట్ లో చూద్దాము. బట్ రైట్ నౌ క్యాపిటల్ ఈవెన్ దే కమ్ అండర్ అవర్ capital market. Okay, next one, third one is it deals with the credit instruments like treasury bill, commercial bill, call money, etc. మనకి ట్రెజరీ బిల్స్ చెప్పినాం కదా, దీస్ ఆర్ న్యూ ఇష్యూ మార్కెట్. మనీ మార్కెట్ లో మనం చూసుకున్నట్లయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఈవెన్ ప్రైమరీ మార్కెట్, ప్రాథమిక మార్కెట్ ని కూడా మనం చూసుకున్నాము. సో ఈ ప్రాథమిక మార్కెట్ లో we will be dealing about treasury bills, commercial bills, call money, etc.
సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. దిస్ వి విల్ బి లెర్నింగ్ ఇన్ అవర్ మనీ మార్కెట్ ఇన్ నెక్స్ట్ క్లాసెస్. బట్ రైట్ నౌ మనీ మార్కెట్ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ క్రెడిట్. ట్రెజరీ బిల్స్ ఇవన్నీ కూడా మనకి షార్ట్ టర్మ్. దీస్ ఆర్ ఇష్యూడ్, ట్రెజరీ బిల్స్ ఆర్ ఇష్యూడ్ బై బ్యాంక్స్, సో బై ది గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్. సో ఈ జీరో కూపన్ బాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మనకి మనీ మార్కెట్ లో ఉంటాయి. whereas in capital market it deals with shares, debentures, bonds and government securities. So capital market లో ఏమేమి ఉంటాయి అని అంటే we find about it shares, debentures, bond market and all we will be learning in this capital market. Next, the fourth difference is that it is engaged in the supply of working capital requirements for short period. సో వర్కింగ్ క్యాపిటల్ మనం చూసుకున్నాము, ఫిక్స్డ్ క్యాపిటల్ చూసుకున్నాం. సో వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? నార్మల్ గా డే టు డే కార్యకలాపాలు అన్ని చేసుకోవడానికి మనకి వర్కింగ్ క్యాపిటల్ అవసరం. ఇన్ ఆర్డర్ టు మీట్ ద డే టు డే ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎ పర్టికులర్ కంపెనీ ఆర్ ఆఫ్ ఎ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ వి నీడ్ దిస్ వర్కింగ్ క్యాపిటల్. చెప్పాం కదా, మన షార్ట్ డే టు డే అవసరాలకు కూడా మనం కాస్త డబ్బును పక్కన పెట్టుకోవాలి. సో అలాంటి అవసరాలను తీసుకోవడానికి మనకి మనీ మార్కెట్ అవసరం ఉంటుంది. Whereas in capital market it is engaged on the supply of fixed capital. Normal గా plant and machinery, యంత్రాల పరికరాలు, ఫర్నిచర్, ఫిట్టింగ్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఇట్లాంటివి సేకరించడానికి మనకి క్యాపిటల్ మార్కెట్ అవసరం ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అని బేసికల్ గా చెప్పుకున్నాం కాబట్టి ఈ లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక అవసరాలు అని అంటే మనం చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ అవసరం కాబట్టి ఆ పెద్ద మొత్తం కూడా మనం ఏం చేస్తాము, కొన్ని సంవత్సరాల పైబడి వీటి అవసరాలు తీసుకుంటాం. కాబట్టి ఈ క్యాపిటల్ మార్కెట్ అనేది దీర్ఘకాలిక అవసరాలను తీసుకోవడానికి లేకపోతే ఫిక్స్డ్ మూలధనాన్ని తీసుకోవడానికి మనము ఫిక్స్డ్ క్యాపిటల్ ఈ క్యాపిటల్ అనేది అవసరము. నెక్స్ట్ వన్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఎంజాయ్ హై లిక్విడిటీ అని చెప్పాను కదా. లిక్విడిటీ అంటే త్వరితగా మనము క్యాష్ లో కన్వర్ట్ చేసుకునే అవకాశము. సో ఈ ఈ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా త్వరగా మనం క్యాష్ లోకి మార్చుకోవచ్చు. వేరాస్ క్యాపిటల్ మార్కెట్ లో మనం ఇట్ ఈస్ లిటిల్ బిట్ లెస్ వెన్ కంపేర్డ్ టు మనీ మార్కెట్. మనీ మార్కెట్ తో కంపేర్ చేసుకున్నట్టయితే షేర్స్ ఇవన్నీ అంటే మనం అమ్మడానికి రెడీగా పెట్టాము, కానీ మనకు డబ్బు వస్తుంది ష్యూర్ గా. ఈ వాటాలకి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. కానీ ఎప్పుడు అని అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇంకొక వ్యక్తి కూడా రెడీగా ఉండి మన వాటాల్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నప్పుడు మాత్రమే మనకి డబ్బులు రియలైజ్ అవుతాయి. సో దిస్ ఈస్ లిటిల్ బిట్ ద్రవ్యత్వం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. లిక్విడిటీ వెన్ కంపేర్డ్ టు మనీ మార్కెట్ ఇట్ ఈస్ లెస్. నెక్స్ట్ వన్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఎంజాయ్ హై లిక్విడిటీ అని చెప్పుకున్నాం కదా. ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ లిక్విడిటీ ద్రవ్యత్వాన్ని తొందరగా కల్పిస్తుంది, కానీ మనీ మార్కెట్ లో కాస్త తక్కువగా కనిపిస్తుంది. ఇట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మచ్ సేఫర్ అండ్ ద రిస్క్ లెవెల్ ఈస్ లో. మనం చూసినట్లయితే నార్మల్ గా ఇది షార్ట్ టర్మ్ పీరియడ్ కాబట్టి ఒక 2-3 నెలలకి మనం అప్పు ఇస్తున్నాం, 2-3 నెలలకి అప్పు తీసుకున్నాం కాబట్టి రిస్క్ అనేది తక్కువగా ఉంటది. వెరాస్ ఇన్ క్యాపిటల్ మార్కెట్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నాట్ సేఫ్ విత్ రిగార్డ్ టు రిటర్న్స్ అండ్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్. అంటే మనకి ఎప్పుడు ఇది చాలా లాంగ్ పీరియడ్, ఒక 5 ఏళ్ల తరబడి పైబడి కూడా మనకి ఈ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అనేది మనకి రిటర్న్స్ కూడా గ్యారంటీగా లేవు, ఎంత వస్తుంది అనేది కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ రీపేమెంట్ అనేది కూడా ఎప్పుడు జరుగుతుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి క్యాపిటల్ మార్కెట్ కి వచ్చేసి ద రిస్క్ ఇస్ వెరీ హై అని కూడా మచ్ సేఫర్ దాన్ ద రిస్క్ లెవెల్ యాజ్ కంపేర్డ్ టు అవర్ క్యాపిటల్ మార్కెట్. Now next point is instruments are of high value. Normally these goes in the multiples of 5, 25,000. It's more than 25,000 and multiples of 5 thereon. సో నార్మల్ గా ఈ ఫేస్ వాల్యూ అనేది అంటే మీరు ఎప్పుడైనా డిపాజిట్ చేయాలి అనుకుంటే మనీ మార్కెట్ లో ఇట్ ఇస్ 25,000, 30,000, 35,000 మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటున్నాం. ఆల్వేస్ దిస్ ఫేస్ వాల్యూ ఈస్ హయ్యర్ వెన్ కంపేర్డ్ టు అవర్ క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ షేర్స్ అండ్ డిబెంచర్స్ అనుకుంటున్నాం. సో ఈ ద ఫేస్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ మే బి లో వెన్ కంపేర్డ్ టు అవర్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. ట్రాన్సాక్షన్స్ విల్ టేక్ ప్లేస్ ఓవర్ ఫోన్, ఇంటర్నెట్ ఎక్సెట్రా. మనం చూసాం కదా మనీ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ దేని ద్వారా చేసుకోవచ్చు అంటే టెలిఫోన్ ద్వారా, ఫ్యాక్స్ ద్వారా అని చెప్పుకున్నాం, ఇంటర్నెట్ ద్వారా మనం చేసుకోవచ్చు. whereas secondary in capital market initially and secondary issues are done through a market. There is a particular place, geographical location అని చెప్పుకుంటున్నాం కాబట్టి సెకండరీ మార్కెట్ లో there is a particular location కాబట్టి మనకి ఈ మార్కెట్ లో we go there
and we do. Next one. RBI regulates the market. Money market is regulated by the RBI, whereas capital market is regulated by SEBI and so these are the major differences of money market and capital market. Please note down this and learn this, as it will be appearing for 10 marks more. It is a repeated question in our RPE exam. So this may appear for 10 marks. So ivi ganaka meer nerchukunte, you can have a clear picture of what money market is and what a capital market. Okay. Now getting into other financial markets, the first type of financial market is bond market. The bond market is a marketplace where investors buy debt securities that are brought to the market by either governmental entities or publicly traded corporations. So normal bond market తెలుగులో కూడా అంతే. బాండ్ మార్కెట్ అంటే బాండ్స్ అంటే బాండ్స్ అని అంటే మనకి ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీరు బాండ్స్ అని ఉంటాయి కదా. ఈ బాండ్ మార్కెట్ అంటే ఏంటి? మనం బాండ్స్ గా ఇప్పుడు సేవింగ్స్ బాండ్ అట్లాంటివన్నీ ఉంటాం. మనం ఒక సర్టిఫికేట్ ఇస్తారు, లైక్ ఆఫ్టర్ 5 years or 6 years మనము లైక్ ఇట్స్ లైక్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్. ఆఫ్టర్ 5 years or 6 years మనం దాన్ని తీసుకొని దానిపైన ఇంట్రెస్ట్ తో పాటు మనం తీసుకుంటాం. ఒరిజినల్ అమౌంట్ ప్లస్ అవర్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ అవర్ ఇంట్రెస్ట్ అనేది మనకి. సో బాండ్ మార్కెట్స్ ఆర్ జనరేటెడ్ are publicly traded corporations, or they are issued by either government entities, the post office లో బాండ్స్ దొరుకుతాయి. సో దాంట్లో కూడా మనము ఇన్వెస్ట్ చేస్తాం. సో దీస్ ఆల్సో ఆర్ కంట్రోల్డ్ బై అవర్ SEBI. The governments typically issue bonds in order to raise capital to pay down debts or fund infrastructure. ఒక బిజినెస్ యొక్క ఫైనాన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవి ఏం చేస్తారు, ఇవి కూడా లాంగ్ టర్మ్ చెప్పే కదా, 5 years or 6 years బాండ్స్ ఇస్తారు. నార్మల్ గా కంపెనీ యొక్క దీర్ఘకాలిక అవసరాలు ఎలా అంటే చిన్న చిన్న కొన్ని అవసరాలు ఉంటాయి దీర్ఘకాలికమే, కానీ వాటిని కొన్ని అవసరాలు లైక్ దే గో ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఫర్నిచర్ తీసుకురావడానికో కంపెనీని న్యూ మోడర్నైజ్ చేయడానికో ఇలాంటి అవసరాల కోసం ఈ బాండ్స్ ఇష్యూ చేసి ఆ కొన్ని అవసరాలను తీసుకుంటారు బాండ్ మార్కెట్. నెక్స్ట్ వన్ ఇస్ డెట్ మార్కెట్. డెట్స్ అంటే ఏంటి? అప్పుగా ఇవ్వడము. సో అప్పుగా ఇవ్వడం కానీ అప్పుగా తీసుకోవడం కానీ. సో వాట్ డు వి డూ హియర్ ఇన్ డెట్ మార్కెట్? డెట్ మార్కెట్ డీల్స్ విత్ దోస్ సెక్యూరిటీస్ ఫిక్స్డ్ ఇన్కమ్. సో నార్మల్గా ఈ బాండ్ మార్కెట్ కానీ డెట్ మార్కెట్ కానీ దే గో విత్ ఫిక్స్డ్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఫిక్స్డ్ టైప్ ఆఫ్ ఇన్కమ్. మనం రెగ్యులర్ గా ఇన్కమ్ కావాలి అనుకుంటున్నప్పుడు వీ కెన్ లెండ్ టు సమ్ వన్ అండ్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కూడా డెట్ మార్కెట్ లో కూడా మనకు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. ద డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంక్లూడ్ మార్గేజెస్, ప్రామిసరీ నోట్స్, బాండ్స్ అండ్ సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్. సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ అంటే ఏంటి? మనం కొన్ని సర్టిఫికేట్స్ ఇస్తాం, లైక్ 10,000, 15,000, 20,000 ఈ బాండ్స్ ఉంటాయి మన దగ్గర, గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. దే ఆర్ ఇష్యూడ్ బై బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ ఎనీ నేషనలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇష్యూ చేస్తూ ఇలాంటి డిపాజిట్ ఫార్మ్స్ కనుక తీసుకుంటే వీ విల్ బి గెటింగ్ ఆన్ దట్ ఎ ఫిక్స్డ్ ఇన్కమ్. సో ఎలాంటి రిస్క్ మనకు ఉండదు, పర్ సర్టెన్ అమౌంట్ మనకి పడిపోతూ ఉంటుంది బై మంత్లీ. సో దీస్ ఇస్ కాల్డ్ డెట్ మార్కెట్. నెక్స్ట్, when fixed rates are connected with the debt instruments, the market may be known as fixed income market. Normally, all the debt markets are related with fixed income. So, when it is fixed income, fixed అయినప్పుడు దాన్ని మనము ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్ అని అంటాం. అంటే ఆ బాండ్ పైన ఇట్ గోస్ లైక్ దిస్: 5% డెట్ 5% బాండ్స్ అని అంటాం, లేకపోతే 5% ఆఫ్ వాట్ ఎవర్ యూ ఇన్వెస్ట్ అని అన్నప్పుడు అలాంటివి. అంటే 10,000 ఇన్వెస్ట్ చేస్తే దానిపైన 5% వస్తే దిస్ ఇస్ అ రెగ్యులర్ ఇన్కమ్ ఫర్ few people who do not want to take risk. Next one. In the event where the market deals mainly with the trading of corporate bond issues, the debt market is known as a bond market. Normal ga ఈ కొన్ని మార్కెట్స్ ఎలా ఉంటాయి అని అంటే కార్పొరేట్ బాండ్ ఇష్యూస్, అంటే కొన్ని ఇష్యూస్ చేసేది ఓన్లీ ఫర్ కొన్ని బాండ్స్ ఓన్లీ దే ఆర్ ఇష్యూడ్ బై కార్పొరేట్ ఆర్గనైజేషన్స్. కార్పొరేట్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్ చేసినట్లయితే అలాంటి వాటిని బాండ్ మార్కెట్ అని కూడా అంటాము. So these are mostly done by business organizations or corporate bodies. Next one.
If mortgages and notes are the main focus of trading, the debt market is known as the credit market. Now, mortgage అంటే ఏంటి? ఏదైనా తాకట్టు పెట్టుకొని దానిని mortgage అంటాం. That means if you want to raise money, you keep some asset or you keep something in aside, then only you lend money. So this is called as a mortgage. So if mortgages and notes are the main focus of the trading, the debt market is known as credit market. So mortgage చేయాలి, ఏదైనా తాకట్టు పెట్టినట్లయితే ఆ తాకట్టు పైన మనం డబ్బును విడుదల చేసుకున్నాం, వాటిని మనము క్రెడిట్ మార్కెట్ గా. నెక్స్ట్ వన్ ఇస్ ఈక్విటీ మార్కెట్. ద నేమ్ ఇట్సెల్ఫ్ సేస్ ఈక్విటీ. మనకి వాటాల్లో మెయిన్ బేసిస్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఇస్ అవర్ ఈక్విటీ షేర్. సో క్యాపిటల్ స్ట్రక్చర్ లో మనకు మూలధనం కావాలి అనుకుంటే బేసికలీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వి అప్రోచ్ ఫర్ ఈక్విటీ షేర్. సో ఈక్విటీ వాటాలుగా వెళ్ళినప్పుడు ఈ ఈక్విటీ మార్కెట్ ని మనం తెలియజేస్తుంది. సో ఈక్విటీ మార్కెట్ ఈస్ నథింగ్ బట్ షేర్ మార్కెట్ అని చెప్తాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ స్టాక్ మార్కెట్ ఆర్ షేర్ మార్కెట్ అంటాము. ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రేడింగ్ ఇన్ కంపెనీ షేర్. చెప్పాను కదా, ఈక్విటీ మార్కెట్ అంటే ఏంటి? మనము ఈక్విటీ వాటాలు ఏదైనా ఒక కంపెనీలో వాటాల రూపంలో, అది కూడా ఈక్విటీ వాటాల రూపంలో నమోదు చేసుకోవాలి. టు వి వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ షేర్, the form of shares, then we can go for equity shares. So it is the place where buyers and sellers meet to trade the in listed company shares. చెప్పాం కదా, కంపెనీస్ అన్ని కూడా లిస్టింగ్ చేసుకోవాలి. ఇది మనం నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాము. సో ఇఫ్ దే లిస్ట్ దీస్ షేర్స్, if they list their companies in the stock exchanges, anyone can buy and sell these, can sell these shares. అంటే ఈ వాటాలని వాళ్ళు అమ్మకాలు చేస్తే can exchange their shares. So that is nothing but our equity market. Next one is forex market. Forex market ante enti? Foreign exchange market. There is a market wherein the currencies of foreign countries can be brought into our country and can be exchanged with our country. So దీంట్లో two pairs ఉంటాయి. The one is base currency and the next one is quote currency అని అంటాము. So normal గా foreign exchange market is a system which establishes an international network allowing the buyers and sellers to carry out trade or exchange of currencies of different countries. చెప్పే కదా, మనం కరెన్సీస్ ని మార్చుకుంటూ కూడా మనం డబ్బుని సంపాదించుకో. అదే ఎలా అంటారా, మనం డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. సో వన్ మార్కెట్ ఈస్ దాట్ ఆఫ్ ఫారెక్స్ మార్కెట్. అంటే మనం ఫారెన్ కరెన్సీని తీసుకొని వచ్చి మన కంట్రీలో దాని రేట్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా, అక్కడ తెచ్చినప్పుడు 75 రూపీస్ అంటే మన కంట్రీలో అది అమ్మినప్పుడు అది మనం కన్వర్ట్ చేసేప్పుడు దర్ ప్రైస్ మే ఐదర్ రైజ్ ఆర్ ఫాల్. ఒకవేళ ప్రైస్ రైజ్ అయిందనుకో, మనం అక్కడ 75 రూపీస్ కి డాలర్ తీసుకొని వచ్చి మనం ఇక్కడ కన్వర్ట్ చేసే టైంకి అది, అంటే ఆ అవసరం ఉన్న వాళ్ళకి కన్వర్ట్ చేసే టైంకి అది 80 రూపీస్ అయింది అనుకోండి. సో మార్జిన్ ఆఫ్ 5 రూపీస్ ఇస్ ఎర్న్డ్. మనం కరెన్సీ చేంజింగ్ లోనే 5 రూపీస్ ఎర్న్ చేస్తున్నాం, అవునా? సో ఈవెన్ దిస్ కెన్ బి డన్ ఇన్ అవర్ ఇన్ ట్రూ వే ఇన్ అవర్ ఫారెక్స్ మార్కెట్. సో ఈ ఫారెక్స్ మార్కెట్ లో ఇలా కరెన్సీని చేంజ్ చేస్తూ కూడా మనం చేసుకోవచ్చు. సో నార్మలీ దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఎందుకంటే కరెన్సీ చేంజ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు గో అబ్రాడ్, అంటే బౌండరీస్ దాటి వెళ్ళాలి. కాబట్టి దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ మార్కెట్ వెరీ the prices may rise or fall. Normally prices may rise అనే ఉద్దేశంతో మనం ఈ కరెన్సీస్ ని తెచ్చుకుంటాము. సో the forex market is the largest financial market in the world. Forex transactions are generally quoted in pairs because when one currency is bought, the other is sold. ఒక కరెన్సీ తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ ఇంకో కరెన్సీని అమ్మాలి. So the currency that is bought is called as base currency and the currency that is sold is called as quote currency. ఓకే, సో నార్మల్ గా ఫారెక్స్ మార్కెట్ ఇవి రెండు ఉంటాయి, ఒకటి తీసుకురావాలి ఇంకొకటి అమ్మాలి. కాబట్టి ఫారెక్స్ మార్కెట్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ types of currencies. Next one is derivatives. Derivatives చూసినట్లయితే derivatives is a product whose value is derived from the value of one or more basic variables called bases. So bases నుంచి derivatives మనం తీసుకుంటాము. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. నౌ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కర్డ్. పెరుగు దేంతో చేస్తాము? పెరుగుకి బేస్ ఏంటి? పాలు కావాలి. సో ఈ పాలకి నా హౌ ఇట్ ఈస్ డిరైవ్డ్, ద ప్రైస్ ఆఫ్ ది కర్డ్ ఈస్ డిరైవ్డ్ బేసికలీ ఆన్ ది మిల్క్ ప్రైస్.
సో పాల ధర పెరుగుతుంటే మీకు కర్డ్ ధర కూడా పెరుగుతూ ఉంటది. సో దిస్ ఇస్ కాల్డ్ as డెరివేటివ్. డెరివేటివ్ క్యాన్ ఆల్సో బి సెడ్ as ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్. అంటే నువ్వు కర్డ్ పెరుగు అమ్ముతున్నావు అన్నప్పుడు ఈ పెరుగు ధర నువ్వు ఎంతకు అమ్ముతావు అనేది ముందుగానే డిసైడ్ చేస్తున్నావు. ఆన్ వాట్ బేసిస్ ఆర్ యూ డిసైడింగ్? ఆన్ ది బేసిస్ ఆఫ్ ద మిల్క్ దట్ యు ఆర్ హ్యావింగ్ నౌ. ఇప్పుడున్న ప్రెసెంట్ నీ మిల్క్ కాస్ట్ ని బట్టి ఫ్యూచర్ లో నీ కర్డ్ ప్రైస్ ఎంత అవుతుంది అనేది నువ్వు డిసైడ్ చేసి అమ్ముతూ ఉంటావు. కాబట్టి దిస్ ఇస్ నథింగ్ బట్ డెరివేటివ్. సో డెరివేటివ్స్ ఇస్ అ ప్రోడక్ట్ హూస్ వాల్యూ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ వన్ ఆర్ మోర్ బేసిక్ వేరియబుల్. మన బేస్ పెరుగును బట్టి పాలను బట్టి యువర్ నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రైస్ విల్ బి డిటర్మైన్డ్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఈవెన్ వీ కెన్ సే ఈవెన్ దోస ఇడ్లీ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మీకు ఫ్యూచర్ దాని ప్రైస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆన్ యువర్ బేస్ అండ్ వాట్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ఉరద్ దాల్, మినపప్పు. సో మినపప్పు రేట్ ఎంత పెరుగుతుంది దాన్ని బట్టి నీకు ఈవెన్ ద ప్రైస్ ఆఫ్ ది దోస ఆర్ ఇడ్లీ వాట్ ఎవర్ యూ ప్రిపేర్ ఇస్ ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్. సో నార్మల్ గా derivative is nothing but it is the base on which you are fixing the price, the future price you are determining depending on the present rate. Okay, so derivative products lo manam chusukunnatlaithe forwards we come across forward. A forward contract is a customized contract between two entities where settlement takes place on a specific date. Ikkada date compulsory and in the future at today's pre-agreed price. Ante ఫ్యూచర్ లో నీ కర్డ్ ప్రైస్ ఎంత ఉంటుందో నువ్వు ఎట్లా డిటర్మైన్ చేస్తావు అని అంటే డిపెండింగ్ ఆన్ ది ప్రెసెంట్ ప్రైస్. సో ఆ ఫ్యూచర్ డేట్ న మనం ఎంత కమ్మాలి అనేది మనం చూసేది ప్రెసెంట్ ఉన్న ప్రైస్ అంటే మార్కెట్ లో ఉన్న ప్రైస్ ని బట్టి వి విల్ డిసైడ్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ కస్టమైజ్డ్ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ ఎంటిటీస్. నార్మల్ గా డెరివేటివ్స్ అంటేనే ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్. నెక్స్ట్ వన్ ఈస్ ఎ ఫ్యూచర్. A futures contract is an agreement between two parties to buy or sell an asset at a certain time in the future at a certain price. ఇది కూడా చెప్తున్నాం కదా. ఎగ్జాంపుల్ టు సెల్. నార్మల్ గా నేను ఈ వస్తువుని, ఫ్యూచర్ అంటే ఏంటి అంటే పలానా వ్యక్తి వచ్చి నేను ఈ వస్తువుని ఇంకొక రేట్ కి సే 20 ఒక హౌస్ ని ఒక 25 lakhs కో ఎంతో 2 months తర్వాత నేను అమ్ముతాను అని చెప్తూ ఉంటాం కదా. లైక్ వీఆర్ లైక్ మీడియేటర్స్ హూ గో టు ఏ పర్సన్, నువ్వు ఇల్లు అమ్మి పెడతావా, నువ్వు ఇల్లు ఎంతకు అమ్ముతావు అని అడుగుతూ ఉంటాం కదా. సో అది నేను 2 months తర్వాత ఏ రేటుకి అమ్మి పెడతానో కూడా నేను చెప్తాను. సో ఇప్పుడే నేను అది 25 lakhs కో 50 lakhs కో అమ్మి పెడతానని నేను ఇప్పుడే అతనితో కమిట్ అయ్యాను. సో వాట్ డు ఐ డూ? ఇఫ్ I can sell it for 55 lakhs, I will earn a profit of 5 lakhs. If I am unable to sell it for 55 lakhs, 50 lakhs or 50 lakhs ku nenu ammalekapothe I will go in losses. So but it is a contract between these two persons that నేను 50 lakhs మాత్రం నీకు అమ్మి పెడతాను అని after 2 months I will give you that amount అనేది నేను చెప్తూ ఉంటాం. So this is nothing but our future అని అంటాం, future derivatives అని అంటాం. Next one is options. We have two options like calls and puts అని అంటాం. Calls give the buyer the right but the obligation to buy a given quantity of the underlying asset at a given price on or before date. నార్మల్ గా చెప్పాను కదా 2 months తర్వాత నేను నీకు ఇల్లు అమ్మి పెడతాను అంటున్నా. సో మీన్ వైల్ మనం ఏం చేయొచ్చు? కాల్ ఈస్ అన్ ఆప్షన్ దట్ దేర్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ అస్ దట్ ఫర్ ద డెరివేటివ్స్ దట్ ఈ ఆప్షన్ ప్రకారం మనము బిఫోర్ గానే ఒకవేళ ఆ వ్యక్తి బై చేసి ఎవరైనా ముందుగానే కొనుక్కునేటట్టు ఉంటే కనుక మనం దాన్ని అమ్మచ్చు. సో బట్ there is no obligation quantity of the calls give the buyer the right but no obligation to buy a given quantity of the underlying asset. అంటే కంపల్సరీగా అమ్మి పెడతాను కొన్ని పెడతాను అనే ఆబ్లిగేషన్ అవసరం లేదు కానీ బట్ హీ హ్యాస్ ద రైట్. ఒకవేళ అవసరం ఉంటే అతను కూడా కొనుక్కునే అవసరము అతను కూడా కొనుక్కోవచ్చు. దట్ ఈస్ కాల్స్. బట్ వేరాస్ puts give the buyer the right but not the obligation to sell a given quantity of the underlying. దీనికి డిఫరెన్స్ ఏంటంటే here he only buys the underlying asset whereas here he is not obligated, he has no obligation to sell the underlying asset in puts. Okay, calls ki puts ki difference ఏంటి అంటే calls he has the right to buy
but he has no right, he has no obligation to buy the underlying asset. Whereas in put, he has the right to buy and he has no obligation to sell the asset, that sell the underlying asset that is in puts. Okay, so ఇవన్నీ కూడా నార్మల్ గా డెరివేటివ్స్ లో 3 things to remember in derivatives is that it is a contract between two persons. Second thing is that it is a predetermined, it has a predetermined price, and third one is that the price is determined అని చెప్పుకుంటున్నాం కదా. థర్డ్ వన్ ఇస్ దట్ ఇట్ ఈస్ అట్ ఎ ఫ్యూచర్ డేట్, ఫ్యూచర్ లో ఎప్పుడో నీకు కొన్ని నెలల తర్వాత అమ్మి పెడతాను అని కూడా చెప్పి పెడతారు. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ డెరివేటివ్. నెక్స్ట్ వన్ ఈస్ స్వాప్స్ అని అంటాము. ఈ డెరివేటివ్స్ లో వన్ మోర్ థింగ్ వి కమ్ అక్రాస్ ఇస్ స్వాప్స్. స్వాప్స్ ఆర్ ప్రైవేట్ అగ్రిమెంట్స్ విత్ two parties to exchange cash flows in the future according to a pre-arranged formula. There is a formula wherein we will exchange cash in this swaps. ఓకేనా? సో ఇవన్నీ కూడా 2 మార్క్స్ మీకు వస్తాయి. బట్ డెరివేటివ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డెరివేటివ్స్ అని అంటే లైక్ సపోజ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్, అంటే నీకు నేను అమ్మి పెడతాను ఒక రైస్ బ్యాగ్స్ 10 రైస్ బ్యాగ్స్ నేను నీకు అమ్మి పెడతాను ఆఫ్టర్ 2 months అని చెప్తాం. సో ఆఫ్టర్ 2 months తర్వాత నీకు ఆ ప్రైస్ ఎంత ఉంటే అంత నేను ఇప్పుడే ఫిక్స్ చేసుకుంటాను. ఆ ప్రైస్ కూడా నేను రైతు దగ్గరికి వెళ్ళి ఇప్పుడే ఫిక్స్ చేసుకుని ఆఫ్టర్ 2 months నేను నీకు ఇంత అమౌంట్ ఇస్తాను అని చెప్తున్నాం. కాబట్టి ఈవెన్ ద ప్రైస్ ఇస్ ఫిక్స్డ్. ఇక్కడ స్పెసిఫిక్ పీరియడ్ ఏంటి 2 months. ఆఫ్టర్ 2 months కూడా మనం చెప్తున్నాం కాబట్టి ఆల్ దీస్ కమ్ అండర్ డెరివేటివ్స్. సో ద లాసెస్ ఆర్ గెయిన్స్ అనేది ఇన్ డీటెయిల్ గా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. బట్ నార్మల్ గా ఈ పుట్స్ కాల్స్ ఇవన్నిట్లో మనం చూస్తూ ఉంటాం. ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఇవన్నీ. సో ప్రైసెస్ ఫ్లక్చుయేట్ అయినప్పుడు ఎలా చేస్తాం అనేది దట్ వి గో ఇన్ డీటెయిల్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాసెస్. డిగ్రీలో వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి, డెరివేటివ్స్ లో ఉంటాయి అని తెలిస్తే చాలు. నెక్స్ట్ వన్ ఇస్ స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్. వాట్ ఈస్ దిస్ స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్? Now structured products is a tailored investment solutions using a combination of traditional financial instruments and derivatives. అంటే ఏంటి? బాండ్స్ ఉంటాయి మన దగ్గర. బాండ్ అనేది మనకి ఎప్పుడో పాతకాలం నుంచి ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్నాయి. సో బాండ్స్ ని కూడా నువ్వు అమ్మి పెడతాను, ఎప్పుడు అమ్మి పెడతాను 2 నెలల తర్వాత దీన్ని ఇంకెక్కువ రేటుకి అమ్మి పెడతాను అని చెప్పడమే స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్స్ లో ఉంటాయి. అంటే ద బాండ్స్ ఆర్ ఆఫ్ ఓల్డ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ లైక్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో దొరుకుతాయి. నేను వాటిని ఏం చేస్తున్నాము ఆఫ్టర్ 2 months నీకు స్పెసిఫైడ్ పీరియడ్ తర్వాత అమ్మి పెడతాను అని చెప్పి పెట్టడాన్ని స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్స్ కింద మనము చెప్పుకోవచ్చు. సో నార్మల్ గా ఈ పీరియడ్ అనేది ఉంటుంది. బాండ్ మార్కెట్ లో 2 or 3 years వరకు తీసుకున్న తర్వాత 2 or 3 years తర్వాత నేను నీకు అమ్మి పెడతాను. ఆల్ దీస్ కమ్ అండర్ స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్. ఓకే, సో నార్మల్ గా ఈ స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్స్ పైన మన ఈ బాండ్ మార్కెట్ లో వీ కెన్ గెట్ మోర్ ఇన్కమ్. ఓకే, విత్ హై రిస్క్. సో విత్ దిస్ we will be completing other financial market products. Thank you. Welcome back students. మనము ఫైనాన్షియల్ మార్కెట్స్ లో the other method of investing amount our savings is that of mutual funds. So mutual funds అంటే ఏంటి అని చూద్దాం. Mutual funds are those funds wherein we will be investing in small amounts, where we will be saving a small amount and converting them into large amounts by some other agency. So ఇలాంటివన్నీ మనం చూద్దాం ఇక్కడ. అండ్ ఇన్ దిస్ ఎపిసోడ్ we will also see what are the important questions that we will be coming across in this chapter. The important questions అన్ని కూడా 10 marks కి 5 marks ఏవైతే నోట్స్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం ఈ ఎపిసోడ్ లో. ఓకేనా? సో నెక్స్ట్ విల్ సీ వాట్ మ్యూచువల్ ఫండింగ్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది మ్యూచువల్ అంటే ఒకరికొకరు, మనందరి కోసము. సో మ్యూచువల్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేయడం. సో నీ ఫండ్స్ నా ఫండ్స్ అనేదే ఈ మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్. యువర్ ఫండ్స్ అండ్ మై ఫండ్స్ ఆర్ పుట్ టుగెదర్ ఇన్ సమ్ అదర్ బెస్ట్ పాసిబుల్ యూస్ఫుల్ వే టు గెట్ హయ్యర్ రిటర్న్స్. రేట్ ఆఫ్ రిటర్న్స్ ఇస్ మ్యూచువల్ ఫండ్స్. ఒక రకంగా చెప్పాలి అంటే మన నువ్వు దాచుకున్న 10 రూపాయలు, నేను దాచుకున్న 10 రూపాయలు తీసుకెళ్ళి 20 రూపాయలతో మనం ఇంకేదైనా పెద్ద వస్తువు 20 రూపాయలుగా మనం డిపాజిట్ చేస్తే మనకి ఇంకెక్కువగా వస్తుంది కదా. అప్పు ఎవరైనా 20 రూపాయలకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. సో దట్ వీ విల్ బి షేరింగ్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. ఇంకో రకంగా జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ దట్ యూ ఇన్వెస్ట్, నీ దగ్గర 1000 రూపీస్ సేవ్ చేసావు, మీ ఫ్రెండ్ కలిసి ఇంకొక 1000 రూపీస్ సేవ్ చేశారు.
సో ఇంకెవరికో వ్యక్తికి 2000 రూపాయలు కావాల్సి వచ్చినాయి ఎక్కడో ఒక వ్యక్తికి. సో వాట్ యూ డూ, ఈ 2000 తీసుకెళ్ళి ఇంకొక ఎవరికైతే వడ్డీ వ్యాపారులు ఉంటారో అలాంటి వాళ్ళు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఇక 2000 ఇంకెవరికైనా అప్పిస్తాడు. సో ద ఇంట్రెస్ట్ దట్ ఈస్ ఎర్న్డ్ ఆన్ 2000 రూపీస్, ఆ 2000 పైన వచ్చే ఇంట్రెస్ట్ ని మీరిద్దరు షేర్ చేసుకోవాలి. ఒక 1000 రూపాయల మీద ఇంట్రెస్ట్ తక్కువగా వస్తుంది, 2000 పైన ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది. అండ్ దిస్ కెన్ బి షేర్డ్ బిట్వీన్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది it is your money and a few retail money, no amount of retail money that is invested in big companies in form of large finance అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే వెరీ యూస్ఫుల్ టు స్మాల్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్, టు ది న్యూ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ అంటే ఏంటి, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, రిస్క్ నాకు అవసరం లేదు, రిస్క్ నేను ఎక్కువ పడను అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు, అయితే దే కెన్ గో ఫర్ ఫిక్స్డ్ ఇన్కమ్. మనం చూసాం కదా, ఫిక్స్డ్ ఇన్కమ్ ఆ డెట్ మార్కెట్ లో మనం చూసాం, క్యారీస్ ఫిక్స్డ్ అమౌంట్ అని చూసాం, అలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ ఆఫ్ ఈవెన్ దాట్ ఆఫ్ ఫిక్స్డ్ డెట్ మార్కెట్, దెన్ యూ కెన్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఏం చేస్తాయి అని అంటే, యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ లెస్ టైప్ ఆఫ్ రిస్క్ అనేది చాలా తక్కువ. Now, how this risk, ఎందుకు ఇలా ఇది తక్కువగా ఉంటుందంటే, బికాస్ యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ, సో ఈవెన్ యువర్ రిస్క్ విల్ బి వెరీ లెస్. సో నౌ కమింగ్ ఇన్ టు ద మీనింగ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ ఇస్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్మాల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ బిగ్ ఓషన్. ఇదే మన నాన్న మ్యూచువల్ ఫండ్ అనే కాన్సెప్ట్ ఎట్లా ఆవిర్భవించిందంటే, ఒక చిన్న నీటి బిందువుతోనే మనకి ఓషన్స్ నిండుతాయి, అవునా? ఒక చిన్న నీటి బిందువుతోనే మనకు ఒక వాటర్ బాటిల్ నిండుతుంది. అలాగే మరి మనకి వ్యాపారానికి డబ్బు అనేది కావాలి కదా, సో ఆ ఫైనాన్స్ అనేది, ఫర్ దాట్ ఫైనాన్స్ వాట్ వీ నీడ్ at a stretch we cannot get large sum of finance. So even if when it is not possible to get at a stretch, what do? We divide the total amount into number of shares. సో ద నెంబర్ ఆఫ్ షేర్స్ అట్లా డివైడ్ చేసినప్పుడు కూడా అది కూడా అందరూ తీసుకునే పాసిబిలిటీ ఉండకపోవచ్చు. సో వాట్ వీ కెన్ డూ ఇస్, ద స్మాల్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్, నేను ఒక షేర్ 2 షేర్లు కొనాలి అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను, లైక్ దిస్, నేను ఒక 5 షేర్స్ ఐ వాంటెడ్ టు పర్చేస్, ఇంకొక వ్యక్తి ఒక 10 షేర్స్ కొనాలి అనుకుంటారు, సో ఇంకొక వ్యక్తి ఒక 15 షేర్స్, ఇంకొక వ్యక్తి ఒక 5 షేర్స్. లైక్ దిస్ దేర్ మే బి ఫ్యూ పర్సన్స్, like 10 persons who require different amount of shares amounting to total గా 100 shares కావాలి అనుకుంటున్నాం. సో ఇట్లా వీళ్ళందరివి కలిపి 100 షేర్స్ వరకు వచ్చాయి. సో ఈ 100 అమౌంట్ షేర్స్ ఏం చేస్తారు అంటే, దే గో టు ఏ ఫండ్ మేనేజర్ అని ఉంటారు. మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఆర్గనైజేషన్ వేర్ దేర్ విల్ బి ఏ పర్సన్ కాల్డ్ ఫండ్ మేనేజర్. ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారు, ఈ 100 షేర్స్ కి 2000 రూపీస్ కరెక్ట్ అయింది అని అంటే, ఈ 2000 రూపీస్ తీసుకెళ్లి ఏదో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్, వేరే రిటర్న్స్ ఎక్కువగా ఉండి లేకపోతే రిస్క్ తక్కువగా ఉన్న వాటిల్లో హౌ ద ఇన్వెస్టర్స్, ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎలా కావాలి అనుకుంటే అలాంటి ఫామ్ లో ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ని అడిగి అలాంటి ఫామ్ లో ఈ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. సో బై దిస్ వే ది రీటైల్ ఇన్వెస్టర్స్ విల్ బి ఎర్నింగ్ హై రేట్ ఆఫ్ return. Retail investors will be getting high rate of return. So risk లేకుండా అంటే they need not bother of whether the share prices are going or whether the share prices are falling. ఇలాంటివి ఏవి టెన్షన్ లేకుండా ఎవరికో డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు as per the dividends, as and when the dividends arise, they divide the dividends as per the units that they hold, and they are distributed to the shareholders. They are distributed to the ఇన్వెస్టర్. సో ఈ రకంగా మ్యూచువల్ ఫండ్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్మాల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ అ బిగ్ ఓషన్. It is a mechanism of pooling together the savings of a large number of investors for collective investments with a stated objective of attractive returns and appreciation in their value. అంటే ఏంటి, ఇది దీని అర్థం ఏంటి అని అంటే,
ఇది ఒక వ్యవస్థ. ఎలాంటి వ్యవస్థ మ్యూచువల్ ఫండ్ అనేది ఎలాంటి వ్యవస్థ అనంటే, లార్జ్ నంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్‌ని అంటే 10 మందిని, 100 మందిని అట్లా ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇన్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళు ఆ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఒక మ్యూచువల్ ఫండ్‌లోకి వెళ్తే దే సీ థట్ దే గెట్ ద రిటర్న్స్ వితౌట్ ఎనీ రిస్క్. హై రిస్క్ లేకుండా దే సీ టు ఇట్ దట్ వాళ్ళ వాల్యూ వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో దానికి అప్రిసియేషన్, దానికి రిటర్న్స్ వచ్చేట్టుగా చూసుకుంటారు. సో ఈ మ్యూచువల్ ఫండ్ మనకి చాలా ఈజీ, అవునా కాదా? ఎందుకంటే షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే యుల్ బి గెటింగ్ లాట్ ఆఫ్ డివిడెండ్స్, విల్ బి గెటింగ్ గుడ్ రేట్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ యువర్ షేర్. సో అలాంటి అప్రిసియేషన్ అంటే ఏంటి? రైజింగ్ ప్రైసెస్ ఆఫ్ ఎ షేర్. సో షేర్స్ ప్రైసెస్ రైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి కేసెస్ లో మీకు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎవరి దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేస్తే వాట్ అమౌంట్, వెన్ టు బై, వెన్ టు సెల్, ఇలాంటివన్నీ మనం కాన్సన్ట్రేట్ చేయకండి. we can just deposit our savings in our mutual fund. వాళ్ళకి అప్పచెప్పి పొదుపు అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పేసేసి we can be cool that there is no risk. We have shares, but ఆ షేర్స్ మీద వచ్చే డివిడెండ్ ని కూడా వెన్ టు బై, వెన్ టు సెల్ అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ద ఫండ్ మేనేజర్ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. సో వీ విల్ బి గెటింగ్ అవర్ రిజల్ట్. సో ఇలాంటి కాన్సెప్ట్ తో మనం ఫండ్స్ పనిచేస్తాం. The mutual fund is a financial service organization that pools the savings of a number of investors who share a common financial goal. అయితే ఇక్కడ మనం ఏమంటున్నాం? ఇట్ ఈస్ ఎ సర్వీస్ ఆర్గనైజేషన్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్ ఆర్గనైజేషన్. బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే ఏంటి? దే నీడ్ మనీ ఫర్ దెమ్సెల్స్. వాళ్ళ కోసం ఫైనాన్స్ కావాలి. కానీ ఇక్కడ ఫైనాన్స్ అనేది ఎవరి కోసం చేస్తున్నారు ఈ ఫండ్ మేనేజర్ వాళ్ళు? దే ఆర్ డూయింగ్ ఫర్ అవర్ సెల్స్. మనల్ని సేవింగ్స్ ని ఇంప్రూవ్ చేస్తూ, సేవింగ్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ, ఆ సేవింగ్స్ ఇన్ రిటర్న్ మన ఫైనాన్షియల్ మార్కెట్ లో చూసాం కదా, మనం సేవ్ చేసిన అమౌంట్ తిరిగి మళ్ళీ ఎవరికి అవసరం ఉంటుంది? ఓన్లీ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కి డబ్బుని ప్రొడక్టివ్ వేలో యూజ్ చేయాలి అని అంటే, ఒక మంచి ఉత్పాదక పద్ధతిలో తీసుకురావాలి అని అంటే తప్పనిసరిగా ని మార్చుకోగలగాలి. సో మన సేవింగ్స్ ఎంకరేజ్ చేయాలి అని అంటే మన దగ్గర ఉన్న పొదుపును బయటకు తీసుకురావాలి. పొదుపు చేసిన డబ్బును బయటకు తీసుకురావాలి. పొదుపు చేసిన డబ్బు ఎప్పుడు మనం బయటకు తీస్తాము? మన అవసరాలన్నీ తీరిన తర్వాత, లేకపోతే మనకి ఇంకా అంతకన్నా ఎక్కువ డబ్బు వస్తుంది అంటే తప్పనిసరిగా మనం పొదుపు చేసిన డబ్బును కూడా బయటకు తీస్తాం. సో దిస్ ఇస్ అన్ అట్రాక్టివ్ వే ఆఫ్ కన్వర్టింగ్ అవర్ సేవింగ్స్ ఇంటూ షేర్. సో ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు? ద మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ డస్ దిస్. సో ఇట్ ఈస్ అ సర్వీస్ ఆర్గనైజేషన్ బికాస్ మనకి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. మన ఫండ్స్ ని తీసి ఇంకొక చోట వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నౌ దే ఆర్ హెల్పింగ్ అస్. సో ఇట్ ఈస్ అ సర్వీస్ ఆర్గనైజేషన్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ ఫ్యాక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక బ్రీఫ్ గా మనం ఈ టైప్ గా చెప్పుకోవచ్చు. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. మ్యూచువల్ ఫండ్ అనేది మెనీ రియల్ ఇన్వెస్టర్స్ విత్ కామన్ ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ పూల్ దేర్ మనీ. మనం చెప్తా మనీ అనేది ఎవరు దగ్గర ఉంటది? హౌస్ హోల్డ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో గృహావస్థలో ఉన్న వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది కాబట్టి నౌ దీస్ ఇండివిజువల్స్, ఈ ఇండివిజువల్స్ దగ్గర నుంచి ఏం చేయాలి? వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బుని ప్రొడక్టివ్ వేలోకి తీసుకురావాలి. సో ఇన్ ఆర్డర్ టు టర్న్ దిస్ ఇండివిజువల్స్ మనీ ఆర్ సేవింగ్స్ ఇంటూ ప్రొడక్టివ్ వే, వాట్ వీ కెన్ డూ ఇస్ దట్ we can attract them by giving them more interest or giving them the principal amount plus interest, more amount of interest అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇవి ఏం చేస్తాయి? ఆర్ ఆస్కింగ్ them to invest in certain companies wherein they will be getting high rate of returns. సో ఇలాంటి రిటర్న్స్ మనకి ఎక్కువ, మనం పెట్టిన దానికంటే కూడా ఎక్కువగా వస్తుందంటే everyone will be attracted by that, isn't it? So what do we do is mutual funds attract the small investors to invest their money in mutual funds, so that in return these mutual fund organizations they invest in large number of shares in different companies in return. Next one is investors on a proportionate basis get mutual fund units for the sum contributed to the pool. అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఆన్ ఎ ప్రపోర్షనేట్ బేసిస్ అంటే ఏంటి? వాట్ ఎవర్, హౌ మచ్ ఎవర్ యూ ఇన్వెస్ట్ ఇన్ ది షేర్స్,
అంటే నువ్వు మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తున్నావో దానిని టోటల్ అమౌంట్ ఎంతైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో దే డివైడ్ ఇట్ ఆన్ ద ప్రపోర్షనేట్ బేసిస్ అండ్ దెన్ దే గివ్ యూ యువర్ దేర్ రిటర్న్. అంటే నువ్వు 100 రూపీస్ లో 10 రూపీస్ ఇస్తే నీకు 10 రూపీస్ కి తగ్గట్టుగా నీ రిటర్న్స్ వస్తాయి. సో దిస్ మ్యూచువల్ ఫండ్ వర్క్స్ ఆన్ దిస్ ప్రపోర్షనేట్ బేసిస్. అంటే హౌ మచ్ ఎవర్ యూ కాంట్రిబ్యూట్ యూ విల్ బి గెటింగ్ ఓన్లీ దట్. సో మొత్తం నువ్వే కాంట్రిబ్యూట్ చేయలేదు కాబట్టి మొత్తం మనకి రాదు. సో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి దే గెట్ ద సర్వీస్ ఆర్గనైజేషన్ గెట్స్ ద హోల్ రిటర్న్ and this will be distributed among the all retail investors. Okay. Next one is the money collected from investors is invested into shares, debentures and other securities by the fund manager. The money collected from these investors, from these retail investors, are divided into number of shares, debentures and other securities by the fund manager. Ante now it depends on ఎట్లా డివైడ్ చేయాలి, ఒక ఇన్వెస్టర్ ఇచ్చిన సేవింగ్స్ ని ఎలా డివైడ్ చేయాలి అంటే ఇట్ డిపెండ్స్ టోటలీ ఆన్ ది మార్కెట్ వాల్యూ అండ్ ఆల్సో ఆన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. యాజ్ అన్ రీటైల్ ఇన్వెస్టర్ నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇఫ్ యూ వాంట్ ఎ ఫిక్స్డ్ ఇన్కమ్ దెన్ హీ విల్ గో ఫర్ debentures. If he wants to take risk and he wants more appreciation for his share, for his savings, then he will go for equity shares and so on. సో ఇలా నీ ఈక్విటీ వాటాలుగా పెట్టుకోవాలా, డిబెంచర్లుగా మార్చుకోవాలా, నువ్వు పొదుపుని, అది టోటలీ డిపెండ్స్ ఆన్ ది ఒక ఇన్వెస్టర్ గా నీ అభిష్టం వరకు మాత్రమే అది నిర్ధారించబడుతుంది. అంటే వాట్ ఎవర్ యూ లైక్, వాట్ ఎవర్ ద ఇన్వెస్టర్ ఈజ్ విల్లింగ్ టు గెట్ ఇన్ రిటర్న్ ఈజ్ డిపెండెంట్. నెక్స్ట్ వన్, ద ఫండ్ మేనేజర్ రియలైజెస్ gains or losses and collects dividend or interest income. ఎవరు రియలైజ్ చేస్తారు? బికాస్ ఈచ్ ఇన్వెస్టర్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. ఇవి ఇన్వెస్టర్స్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ కమ్ టు ద ఫండ్ మేనేజర్, కమ్స్ టు ద మ్యూచువల్ ఫండ్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండ్ దే ఇన్వెస్ట్ దేర్ మనీ. సో అంటిల్ దే గెట్ అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ, ద ఫండ్ మేనేజర్ what he does is ఆ అమౌంట్ వచ్చేంత వరకు ఆగి then meantime he will be finding out now what are the, how can he invest these people's money into a better way అనేది ఫండ్ మేనేజర్ ఆలోచించి అప్పటి వరకు పెట్టుకున్నాడు. సో హీ డిసైడ్స్ సర్టెన్ మార్జిన్ మెయింటైన్ చేసిన తర్వాత తెలిసే 30,000 20,000 10,000 15,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్, he decides certain amount or 1 lakh 2 lakhs and he makes a margin for himself. సో ఆ మార్జిన్ వరకు వచ్చేంత వరకు ఆగి మెయిన్ టైం హీ విల్ సెలెక్ట్ ఎంతవరకు కలెక్ట్ అయిందో చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే హీ విల్ సెలెక్ట్ ద కంపెనీ ఇన్ విచ్ హీ హ్యాస్ టు ఇన్వెస్ట్. సో he'll get an idea as to whether he has to invest in shares or whether he has to invest in debentures and so on. సో ఆ టైం వరకు అతను డిసైడ్ చేసుకున్న తర్వాత then when the money is collected up to 1 lakh rupees, he goes and invests. సో ఇట్లా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని దాని మీద వచ్చిన లాభమైనా నష్టమైనా కానీ ఫండ్ మేనేజర్ కలెక్ట్ చేస్తాడు. అండ్ న్యాచురల్లీ వన్స్ వెన్ హీ కలెక్ట్స్ దీస్ గెయిన్స్ ఆర్ లాసెస్, దిస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది రీటైల్ ఇన్వెస్టర్స్ యాజ్ పర్ ద కాంట్రిబ్యూషన్. వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే అంత వాళ్ళకి తిరిగి ఇవ్వబడుతుంది. అది లాభాలైనా సరే నష్టాలైనా కానీ సరే. So normally these fund managers or these mutual funds mostly will go for such type of shares wherein the shares get appreciated but not depreciated. Okay. Next. Coming to the objectives of mutual fund investment, mutual fund అసలు బేసికల్ గా ఏం చేస్తుంది, why actually this mutual fund has arisen, what is the objective of mutual fund, what it has, అంటే అది ఏం చేయడానికి అనేది we will see. First one is goal based investing. సో నార్మల్ గా చెప్పాం కదా, these mutual fund investors or the fund manager decides for himself to what extent he can he will invest in a particular company. అంటే ఒక కంపెనీలో ముందుగానే నిర్ధారించుకుంటాడు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ దాట్ ఇన్వెస్ట్మెంట్ హీ విల్ బి గెటింగ్ రిటర్న్స్. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మోర్ ద షేర్ వాల్యూ గెట్స్ అప్రిషియేటెడ్. సో షేర్ వాల్యూ ఎలా పెరుగుతుంది, ఏ కంపెనీలో ఈ డబ్బును మొత్తం పెడితే పెరుగుతుంది అనేది ముందుగానే ఫండ్ మేనేజర్ విల్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ దాట్. సో వన్స్ హీ గెట్స్ అన్ ఐడియా, he will transfer all the investor shares into that company's share. So ila
mutual funds tries to benefit an individual itself. సో బేసికల్ గా దీని బేసికల్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్ ని మనీ సేవ్ చేస్తూ వాళ్ళకి బెనిఫిట్ అయ్యేట్టుగా మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్ చూస్తారు. నెక్స్ట్ వన్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఏంటి? నార్మల్ గా మనీని మనం లాక్ చేసి పెట్టుకున్నాము అని అంటే లాక్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది? వచ్చినట్టుగా మనం లాక్ చేసి పెట్టుకుంటే దెన్ వేర్ విల్ ద మనీ గెట్? మనము దాచిపెట్టుకున్నంత మాత్రం మనీ ఎప్పటికప్పుడు ప్రింట్ చేయం కదా, మన అవసరాలకు తగ్గట్టుగా ప్రింట్ చేయం. వాట్ ఎవర్ వి సేవ్ హ్యాస్ టు గెట్ రొటేటెడ్ ఇన్ ద సొసైటీ. సో మనం దాచిపెట్టుకున్న డబ్బును మళ్ళీ తీసుకెళ్లి సొసైటీలో మనం కంపల్సరీగా రొటేట్ చేయాలి. వై షుడ్ బి రొటేట్ అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ అవర్ గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ రిటర్న్. సో మనకి కొన్ని ప్రోడక్ట్స్ కావాలి అంటే అది బిజినెస్ మెన్ వరకు చేరాలి. బిజినెస్ మెన్ కి ఏం కావాలి అంటే ఫైనాన్స్ కావాలి. సో ఫైనాన్స్ వాళ్ళకి వెళ్ళాలి అంటే మనం సేవ్ చేసిన మనీ వాళ్ళ వరకు వెళ్ళాలి. ఇన్ విచ్ ఫార్మ్? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ ఆర్ బాండ్స్ అండ్ సో ఆన్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో ఇన్ వేరియస్ మోడ్స్ అవర్ మనీ షుడ్ రీచ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఈ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఇన్ రిటర్న్ ఏం తయారు చేస్తే మనకు అవసరం వచ్చే థింగ్స్ మనకి గూడ్స్ తయారు చేస్తూ ఉంటాయి కాబట్టి. సో వీ కెన్ సే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ దాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్. సో మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే రిస్క్ తీసుకొని దే ట్రై టు సేవ్, టు ఇంప్లిమెంట్ ఆర్ టు ఇంబైబ్ సేవింగ్ అమాంగ్ ది పీపుల్. సో జనాల్లో పొదుపుని ప్రోత్సహిస్తూ ఆ పొదుపుని ఇన్వెస్ట్మెంట్ గా మళ్ళిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అని అంటే బికాస్ వెన్ వి సేవ్ అవర్ మనీ ఇట్ మేక్స్ ఇట్ డజంట్ మల్టిప్లై, బట్ వెన్ వి ఇన్వెస్ట్ అవర్ మనీ ఇట్ గెట్ మల్టిప్లైడ్. నెక్స్ట్ వన్ ఇస్ ట్యాక్స్ సేవింగ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు రిడక్షన్స్ ఇన్ ట్యాక్సెస్. సో ట్యాక్సెస్ లో వీ కెన్ ఆస్క్ ఫర్ రిడెంప్షన్. సో రిడెంప్షన్ అంటే ఏంటి? తక్కువ చేసుకునే అవకాశం మనకి. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయగలిగితే we will get various tax benefits. అది మనకి taxation లో వస్తుంది right now, but when we can invest in the mutual funds we are subject to tax rebates అని అంటాం. నెక్స్ట్ అమాంగ్ దిస్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకు ఉన్నాయి. దాట్ we will discuss later, like open end funds అని అంటాము, closed end funds అని అంటాము. There are based on types of funds అనేది based on structure we can divide and so on. So that right now we doesn't get into it. So next, mutual funds is very important as per your exam point of view.